ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం చదువుతామండి. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం చదువుతామండి. ఓపికగా ఉంటే 1, 2, 3 కూడా చదవచ్చా? అందరం కలిసి చదువుతామండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. మరి లేఖనాలు వివరించడం కల్పన్నాయన నాకును మరి చేరువచ్చిన మీ అందరికీ గ్రహించడానికి శక్తిని ఆయన అనుగ్రహించను గాక. బలిపీఠం మీద బలిపీఠం కింద ఆయన కృప ద్వారా ఆయన మనకు సహాయం దయచేయను గాక. దయచేసి అందరూ కూర్చుందాం. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? మరి స్టార్టింగ్లోనే ఒక చిన్న వివరణ నేను చెప్పాలి. మార్నింగ్ ప్రేయర్స్కి ఎంతమంది వస్తున్నారు? అంటే అందుబాటులో ఉన్నవాళ్ళు, అంటే మార్నింగ్ ప్రేయర్ అని వస్తున్నారంటే అందరూ ఇప్పుడు ఉయ్యూరు నుండి మీరు ఇక్కడికి రాలేరు. కానీ నేను అనేది అంటే ఎంతమంది ప్రార్థనలో పాల్గొంటున్నారని. ఏంటండి పాల్గొంటున్నారని కొంచెం గట్టిగా వినబడేట్లా. మరి దాదాపు నాకు తెలిసి నేను ఒక వారం నుండి అయితే వారం పైనుండి నేను ప్రార్థనలో ఉండట్లేదు, మార్నింగ్ ప్రేయర్స్కి నేను ఇక్కడికి రావట్లేదు. అది మరి చిన్న వివరణ చెప్పకపోతే ఏమైందంటే మాటలు చెప్తారు, చేతలకు వచ్చేసరికి ఏముండవు అన్నట్టు అట్లా ఏదో విధానం వస్తుంది మనసులో. ఎందుకంటే మనం మంచోళ్ళమే, కానీ మన ఆలోచనలు మంచిగా అవు కదా, మనకి తెలియకుండానే ప్రశ్న వస్తుంది. దాన్ని బట్టి వచ్చిన వివరణ నేను చెప్పాలనుకుంటున్నాను. మరి దేవుడి దయ బట్టి మరి నా గొప్పతనం కాదు, కానీ మరి దాదాపు 2 సంవత్సరాలు అనుకుంటా ఈ ఉదయకాల ప్రార్థనలు ప్రారంభమై దేవుడి దయ బట్టి నాకు తెలిసినంత వరకు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అంటే నేను ఇక్కడికి రాకుండా ఆగినది. మరి ఇక్కడే మన మధ్యలో సాక్ష్యం కూడా ఉన్నారు, ఆంటీ గారులు ఉన్నారు. కేవలం వేళ్ళ మీద అండి, 1, 2, 3 ఇట్లా మీరు లెక్క పెట్టచ్చు. మరి దేవుడి దయ బట్టి పూర్తి వానైనా సరే తడుచుకుంటానే ఇక్కడికి వచ్చాను, మళ్ళీ తడుచుకుంటానే వెళ్ళేవాడిని. ఎప్పుడు వాననైతే అసలు ఎప్పుడు లెక్క చేసేవాడిని కాదు. ఎందుకంటే ఇది మనకి చిన్నప్పటి నుంచి ఇచ్చిన ట్రైనింగు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాన పడిన ఇంట్లో రెయిన్ కోట్ వేసి పంపించేవాళ్ళు, కానీ వాన వస్తుందని ఆపేవాళ్ళు కాదు. అదే ఇక్కడ మనం స్కూల్కి ఏది అలవాటు చేస్తామో ప్రార్థనకు కూడా అంతే కదా, అదే అలవాటు అవుతుంది. అందువల్ల వాన పడినా తుఫాను పడినా ఏది పడినా స్కూల్కి ఎన్నడూ ఆగేవాడిని కాదు. ఇక అది ప్రతి విషయంలో ఆఫీసులో కూడా ఇక ఎక్కడికి వెళ్ళినా ఇక అంతే. మరి ఎంత పెద్ద వానైనా ఆగేవాడిని కాదు, ఎంత బీభత్సంగా వానన్నా. అయితే మరి నా గొప్పతనం అని చెప్పట్లేదు, కానీ దేవుడు కృప వల్ల మాత్రమే అది జరిగిందండి. మరి అదేవిధంగా చాలాసార్లు 1 గంట నిద్రతో నేను ఇక్కడికి వచ్చేవాడిని. కేవలం ఒకే 1 గంట నిద్ర ఉండేది నాకు. 3ంటికి పనుకునేవాడిని, మళ్ళీ 5ంటికి లేస్తే గంట నిద్ర. బండితో లేదప్పుడు కొన్నిసార్లు ఇలా కళ్ళు మూసి వెళ్ళిపోతా, కరెక్ట్గా ఆటో వచ్చేటప్పుడు బ్రేక్ వేసేవాడిని. అలా చూసి స్టన్ అయిపోయేవాడిని. 1 క్షణంగానే అలా అయితే అయిపోయాయి. లారీలు చాలాసార్లు జరిగిన ఎక్స్పీరియన్స్. నిద్రమత్తులో ఉన్నప్పుడు కూడా దేవుడి దగ్గర ఎన్నడూ నేను ఆగలేదండి. ఇలాగ నిద్రమత్తుగా ఇక్కడికి వచ్చేవాడిని. మొన్న జోసఫ్ అని అనుకుంటా చూశాడు, ఆ కళ్ళు చూసడంగానే నేను దారిలో వస్తున్నాడు అంటుండి, ఆ కళ్ళు ఏంటి అంత ఎర్రగా అయిపోయాను. అంటే బాగా నిద్రమత్తులో ఉన్నా నేను. అయితే మరి ఎన్నడూ నేను ఆగలేదండి దేవుడి దయ బట్టి. అది నా గొప్పతనం కాదు, కానీ మీ ప్రార్థనలు దేవుడు ఆలకించి దేవుడు నాకు ఎల్లప్పుడూ శక్తి ఇచ్చి నిలబెడతానే ఉన్నాడు. కానీ గడిచిన దినాల్లో మరి కొంచెం శత్రువు నాతో బలంగానే పోరాడుతున్నాడు. మరి ఎప్పుడు నేను నాకు తెలిసి 8 సంవత్సరాలు నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి ఎప్పుడు నేను 2 రోజుల కన్నా ఎక్కువ సెలవు పెట్టలేదు నా ఒంట్లో బాగాలేదని. ఫస్ట్ టైం 1 వీక్ హాలిడే లీవ్లో ఉన్నా నేను. ఇంకా విచిత్రం ఏంటంటే ఇక ఎప్పుడైతే ప్రేయర్ టైమింగ్స్ వస్తున్నాయో ఇక శత్రువు చాలా బలంగానే దాడి చేస్తున్నాడు. అంటే సుదర్శ్ ఏమైంది, ప్రార్థించండి, ఏమైంది తెలుసుకొని ఒకరికొకరికి ఏమి సహాయం చేయలేం కదా. కానీ నాకు ఇంకా విచిత్రం ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే ఆరాధన సమయం వస్తుందో ఇక నాకు చర్చ్ టైమింగ్స్ మనకన్నా వీడికి బాగా తెలుసు అనుకుంటాను. అప్పుడు ఇంకా చాలా సివియర్ అయిపోతుంది. ఆయన
మరి నా వరకు నాకున్నది, నేను తిరిగి మళ్ళీ ఉదయకాల ప్రార్థనలో పాల్గొనాలని ఆసక్తి అయితే నాకున్నది. మరి దయచేసి మీరు నా కొరకు ప్రార్థిస్తే మళ్ళా నేను మరి శత్రువు నిజంగా ముఖాముఖిగా నాకు మరి కొన్ని సేవకులతో కూడా పంచుకోవడం జరిగింది. అది కొన్ని సేవకులకి దేవుడు చూపించాడు, నా వరకు కూడా కొంతవరకు దేవుడు ముందు చూపుతానే ఉన్నాడు. అది ఏ విధమైనా సరే మిమ్మల్ని ఏ దేవుడు బలపరుస్తాడో నన్ను కూడా అదే దేవుడు బలపరచవలసి ఉన్నది. మరి పోరాటం ఎక్కువగా ఉన్నా సరే మరి బలపరుస్తూనే ఉన్నారు మరి సేవకుల వరకు. అయినా ఏదైనా ఉచితమైన దేవుడు కృప. ఇందాక కూడా చాలా పంచుకుద్దుతున్నట్టున్నాడు ఫ్రెండ్ నిలబడి. మరి నా వరకు నేను ప్రభు దయచూపు ఇక అంటే కనీసం సిద్ధపడడానికి నా ఆలోచనలు కూడా అది అందని విధంగా ఉన్నది. మరొక చిన్న ఫోటో కనబడింది నాకు వచ్చేటప్పుడు. ఆ ఫోటోలో ఎప్పుడో రాసుకున్నది, అది చాలా సైడ్ హెడ్డింగ్స్ లాగా. మరి వాడు వరకైతే ఇక్కడ నేను నిలబడకూడదని కోరుతాడు, కానీ మీ ప్రార్థనలు దేవుడు దయబట్టి నన్ను ఇంకా నిలబడతానే ఉన్నాయండి. నా మట్టుకైతే నేను ఇక చేతులు, కానీ దేవుడు ఎత్తని కూడా కదా ఆయన చాలా. అయితే మీ ప్రార్థనలు బట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఇది నా గొప్పతనం అని చెప్పిన మీ ప్రేయర్లే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టినాయి. ఎంతమంది నా కొరకు ప్రార్థిస్తారు? నాకు ఇంకా విచిత్రం అనిపించినది, బలహీనంగా ఉండి ప్రార్థిస్తే దేవుడు అవతల వాళ్ళకి మళ్ళీ అద్భుతాన్ని చేశాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి సుదర్శనకి ఇట్లా ఆ రోజు నెల జరిగింది. నేను అనుకున్నా ఏదో వెనక ఏదైనా దేవుడు ఒక ఉద్దేశం ఉంటుంది, ఉండకుండా ఏది జరగదు. ఎందుకంటే నీతిమంతుల యొక్క ప్రతి అడుగు వెనుక దేవుని యొక్క ఆలోచన ఉంటానే ఉంటుందండి. మనం ఎంత బలహీనమైనా ఆయన కృప ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉన్నది. అందును బట్టి నేను ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు జరపాలని కోరుతున్నాను. ఈ సాయంకాలం ముందు మరి ఎంతసేపు దేవుడు అనుమతిస్తే అంతసేపు నేను దేవుడు కృపను బట్టి నేను నిలబెడతానండి. ఒకసారి మళ్ళా చదువుదామా? ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా నీ కటాక్షం నా మీద నున్న ఎడల, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఎంతమంది చెప్తారు అదే మాట? నీ కటాక్షం మా మీద ఉన్న ఎడల. ఇలా చెప్పలేం కదా, అయ్యా మేము నీతిమంతులమైన ఎడల మమ్మల్ని దాటిపోద్దు, అట్లా చెప్పలేం. కానీ అయ్యా నీ కటాక్షం మా యందు ఉన్న ఎడల దయచేసి నీ దాసుని దాటిపోవద్దు. ఒకసారి అదేవిధంగా అదే ఆదికాండం 19వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. నా ప్రభువులారా, ఏమైనా వ్యత్యాసం ఏమైనా అర్థమైనదా అండి? ఒకసారి మళ్ళీ ఆదికాండం 18:2 చదవండి. 18:3. ప్రభువా ఏమంటున్నారు? ప్రభువా. ఒకసారి 19:2 వచనం. నా ప్రభువులారా. ఒకళ్ళేమో ఇద్దరి దగ్గరికి మరి దేవుడు కొన్నిసార్లు మనం చెప్పినట్లుగానే ఆయన మన కుటుంబాలు కూడా దర్శిస్తూ ఉంటాడండి. మన ఇంటికి కూడా వస్తూ ఉంటాడు ఆయన. వస్తాడా ఆయన? కానీ కేవలం మనకేం కావాలంటే నేత్రాలు, ఆయన సన్నిధిని గుర్తించే నేత్రాలు దేవుడు మనకి ఇవ్వాలి. ఆయన మన మధ్యలోనే కదులుతూ ఉంటాడు. ఆయన దేవదూతలు వస్తుంటే మన ఇంటికి చూసారు ఎప్పుడన్నా? కానీ వస్తే దేవుడు వస్తాడు మన ఇంటికి. ఇక్కడ ఉన్నాడంటారా? మన మధ్యలో దిగొచ్చాడంటారా? ఆయన ఎల్లప్పుడు పరలోకం ముందున్న దేవుడే. ఆయన పరలోకంలో, ఎందుకంటే ఆయన ఒకే సమయంలో అనేక స్థలాల్లో దిగిరాగలిగిన దేవుడు ఆయన. అయితే మరి ఇప్పుడు ఆయన అబ్రహాము కుటుంబాన్ని దర్శించే సమయం అది. చాలా చక్కని వాతావరణం కాదు అబ్రహాం ఉన్నది. చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. క్లిష్టమైన పరిస్థితిలో ఉండి ఎప్పుడైతే అబ్రహాము ఆ చెట్టు కింద నిలబడి ఎండవేళ గుడారం ఎదుటి నిలబడి ఉండగానే టకటకటగా ముగ్గురు వేగంగా నడుచుకుంటూ వస్తున్నారు ఆయన దగ్గరికి. మరి ఇది లాస్ట్ టైం కూడా ఒకరు పంచుకున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఇది ఒక వివరణ మాత్రమే, సేవకుల వివరణ. అబ్రాహ్మణ్ రాసున్నదా అబ్రహామన్ రాసున్నదా? 18:1 చూడండి ఒకసారి. రాసున్నదండి. కానీ అసలు పేరేంటి అబ్రహాముది? అబ్రాము. కానీ ఎప్పుడైతే ఆ ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారు, వెంటనే ముగ్గురు చూడడానికి చాలా సామాన్యంగా ఉన్నారు. అబ్రామ్కి ఏదో హృదయంలో కదలిక జరుగుతున్నది. ఏమనంటే ముగ్గురు సామాన్యంగా ఉన్నారు, ముగ్గురు మానవుల్లాగే ఉన్నారు, ముగ్గురికి వేరుగా నడిచే మనుషులకి ఏ విధమైన వ్యత్యాసం లేదు. కానీ ఆ ముగ్గురిని చూడంగానే అబ్రామ్కి ఏమనిపించినదంటే, అనిపించడం కాదు, అది రెవల్యూషన్, ప్రత్యక్షత, దేవుడిచ్చే ప్రత్యక్షత. వెంటనే ఆ వ్యక్తిని గుర్తుపట్టి అంటున్నాడు,
ఆ ముగ్గురు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మన ఇంటి ముందు ఎవరిని వెళ్తే అందరిని పిలవం కదా ఇంట్లోకి, వచ్చి ఇంట్లోకి రండి అని. కానీ ఆ ముగ్గురు వెళ్ళేసరికి ఒక్కసారి అబ్రాహాం లేచి నిలబడ్డాడు. నిలబడి ముగ్గురు ఉన్నారు కానీ ప్రభువు లారా అనట్లేదు, కానీ ఈ ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ ముగ్గురులో ఒకడు మాత్రమే దేవుడు. ఆయన ఎంతమందికి అర్థమవుతున్నదో? వెంటనే ఏమన్నాడంటే ప్రభువా దారి కట్టుబడిపోయాడు. ఆయన మార్గాన్ని ఆయన వెళ్తూ ఉండగానే దారి కట్టుబడి ఏమన్నాడంటే, దయచేసి నీ కటాక్షం నా మీద నేడలా, నీ మార్గంలో నువ్వు వెళ్ళే ముందు ఒక్కసారి నేను దర్శించి నువ్వు ఈ స్థలంలో నుండి వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళినప్పుడు దేవునికి ఎవరు కావాలంటే మార్గంలో అడ్డుపడి ప్రభువా, ఎంఐ మార్గంలో కూడా మీరు గమనించండి, పగల నుండి సాయంకాలం వరకు వాక్యాన్ని వివరించిన వాళ్ళ కళ్ళు తెరవబడాల. కానీ ఎప్పుడైతే సాయంకాల సమయం వాక్యం చెప్తానే ఉన్నాడు ఆయన, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనలో ఒకళ్ళు, మరి గడిచిన దినాలు కూడా సేవకులు పంచుకున్నారు, మనలో ఒకడు ఈ యోధా మధ్యలో ఒక ఆయన ఉంటాడని, పైగా ఎంత వింతగా మాట్లాడుతున్నారంటే, అరే మా మధ్యలో యేసు ప్రభు ఉన్నాడని చనిపోయాడని ఈ విషయం నీకు తెలీదా? నీవు ఒక్కడికే తెలీదు, మా అందరికీ తెలుసాను. కానీ మాట్లాడినంతసేపు వాళ్ళ యొక్క కన్నులు తెరవబడలేదు. కానీ ఎప్పుడైతే సాయంకాలం అయిపోయి ఇంకా యేసు ప్రభు ఎలా ఆయన నడిచే విధానం ఉన్నదంటే, ఇంకా నా జర్నీ మీతో అయిపోయింది, ఇంకా నేను ఎక్కడికో ముందుకు వెళ్ళాలి. ఆయన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చింది ఎవరి కోసం అంటే వారి కోసమే ఆయన దిగొచ్చాడు ఆ రోజున. కానీ ఆయన నడక ఎలా ఉన్నదంటే మీకోసం అన్నట్లేదు, కానీ ఏదో మాట్లాడుతూ దారిలో మీతో మాట్లాడాను, చూస్తే ఎలా ఉన్నదంటే ఇంకా ఎక్కడికో ముందుకు వెళ్తున్నాడు ఆయన. కానీ వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా దయచేసి ఈ సమయం ముందు నువ్వు వెళ్ళిపో, కానీ మేము ఏ సత్రంలోకి వస్తున్నామో నువ్వు కూడా దయచేసి మాతో పాటు లోనికి రా నువ్వు అని. కారణం ఏంటంటే ఈరోజు కూడా దేవుడు తన మార్గాన తను వెళ్ళేటప్పుడు మధ్యలో అడ్డుపడి ప్రభు నాతో మాట్లాడు అనేవాళ్ళు కావాలి, మా ఇంటికి రండి అయ్యా అనేవాళ్ళు కావాలి, మా గృహాన్ని దర్శించండి అయ్యా అనేవాళ్ళు కావాలి, మా బలహీనతల పైకి లేపండి అయ్యా అనేవాళ్ళు కావాలి, యేసు ప్రభు యొక్క దారిలో అడ్డుపడే వాళ్ళు కావాలండి. ఈ రోజున వాళ్ళు ఏమన్నారంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మాట్లాడినా వాళ్ళంతా మూర్ఖులారా అంటున్నాడు ఆయన, తిడుతున్నాడు ఆయన. కానీ తిడుతున్నాడు ఆయన, ఏం మీరు ఇంత అవివేకంగా ఉన్నారు, లేఖనాలు కూడా మీకు తెలియదు అని. ఎవరిని తిడుతూ ఊరుకుంటాం ఆ రోడ్డు మేము మాట్లాడేవారు. కానీ ఆయన మాట్లాడుతుంటే విన్నారు, కానీ అప్పుడు తెరవబడలేదు. కానీ ఎప్పుడైతే రోడ్డుకి అడ్డం పడి ఇకేమన్నారంటే ఆయన వెళ్ళిపోవాలి, లేదు దయచేసి భర్తమే అడ్డుపడ్డా, ఓ దావీదు కుమారుడా దయచేసి నన్ను దర్శించయ్యా. ఏమవుతున్నాడు? రోడ్డు మీద ఇప్పుడు అడ్డం పడి అడుగుతున్నాడు, దయచేసి నా దగ్గరికి రండి అయ్యా. ఎప్పుడైతే ఇప్పుడు అబ్రహాం అడుగుతున్నాడు, వెంటనే చూడండి, లోతు అడిగాడు, అబ్రహాం అడిగాడు. కానీ అబ్రహాం అడిగేటప్పుడు ఓ ప్రభువు లారా అన్నట్లు, ఎందుకంటే బర్తిమేయ దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? యేసు ప్రభు ఒక్కడే, చుట్టూ శిష్యులు ఉన్నారండి. ఎంఐ మార్గంలో ఎంతమంది ఉన్నారు? ఒకడే, అవునా కదా అండి? ఇద్దరితో పాటు ఆయన ఒక్కడే ఉన్నాడు. కానీ అబ్రహాము యొక్క ఇంటిని దర్శించేటప్పుడు ముగ్గురిలో ఎవరో మీరు నేను చూస్తే ఏమంటామంటే ముగ్గురు ఒకేలా కనబడ్డారు. కారణం ఏంటయ్యా అంటే ఎప్పుడైతే పరలోకంలో ఉన్నప్పుడు అబ్రహాము యొక్క ఇంటికి వెళ్ళంగానే దేవుడు అనుకున్నాడంటే వెంటనే ఆయనకి మానవ శరీరం లేదు అప్పటికి, కానీ ఎప్పుడు అనగానే మట్టి టక 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 మన బాడీ, ఎందుకంటే ఆదామును చేసింది ఆయనే కదా, ఇప్పుడు ఆయన కొరకే ఆయన ఒక బాడీని చేయడం సిద్ధం చేశాడట. హ్యూమన్ బాడీ ఎప్పుడైతే సక ఒక బాడీ అలా క్రియేట్ అయిపోతున్నదో 3 బాడీలు క్రియేట్ చేయగానే ఒక దూతతో చెప్తున్నాడు, నువ్వు దయచేసి ఈ బాడీలోకి నువ్వు వెళ్ళు, ఈ బాడీలోకి నువ్వు, నేను ఈ బాడీలోకి వెళ్తాను. ఇది ఎలా ఉన్నదంటే ఒక రాజు ఒక రాజ్యంలోని కష్టాలు తెలుసుకోవాలంటే రాజుగా వెళ్తే ఎవరైనా గుర్తుపడతారండి. కిరీటం పెట్టుకొని వెనకాల ఉంటారుగా, ఏకలు పట్టుకొని ఇలా ఊపేవాళ్ళు, వెనకాల కొన్ని గుర్రాలు, ఏనుగులు, సైన్యం ఇదంతా ఉండి మన మధ్యలోకి వస్తే రాజుని ఎవరైనా గుర్తుపట్టచ్చు. కానీ అదే రాజు కానీ ఈ వస్త్రాలన్నీ తీసి కూలివాడుగానో పనోడుగానో ఏమీ తెలియనట్లు వస్తే గుర్తుపట్టాలంటే ఎవరు గుర్తుపడతారంటే ఆదిలో ఎవరి పేర్లు రాయబడ్డ వాళ్ళు మాత్రమే గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అబ్రహాం దగ్గరకు వచ్చేటప్పుడు ఒకేలా కనబడుతున్నాడు ఆయన, కానీ అబ్రహాంకి వెంటనే ప్రభువు లారా అనట్లేదండి, వెంటనే ఏమంటున్నాడు? మరి ఆ ఇద్దరు ఎవరై అంటారు? ఎలోహీం, దయచేసి నీ కటాక్షం నా మీద నేడలా, దయచేసి నన్ను దాటిపోకు, కానీ నా గృహాన్ని ఒక్కసారి దర్శించయ్యా. ఒకసారి ఆదికాండం 1:1 తీద్దామండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నేను ఒక ప్రశ్న అడగాలి, యేసు ప్రభు భూమి ఆకాశాలు సృజించారా లేక యెహోవా భూమి ఆకాశాలు సృజించారా? ఏముంది, రెండు ఒకలే కదండి. మనం డినామినేషన్లో కంగారు పడితే ఎవరంటే పాత నిబంధనలో యెహోవాయే,
క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన. అయితే ఇక్కడ సరైన పదం ఏంటంటే జెహోవా కాదు కానీ ఎలోహీం. కారణం ఏంటంటే ఎలోహీం అంటే అర్థం ఏంటంటే స్వయంభవుడు. కారణం ఏంటంటే మీరు ఇంతకుముందు చాలాసార్లు విన్నారు, అబ్రహాము తన తండ్రి అనేక బొమ్మలు చేసేటప్పుడు అడిగేవాడంట చూసి, డాడీ డాడీ వాళ్ళ తండ్రి బొమ్మలు అవన్నీ విగ్రహాలు అవన్నీ చేసేటప్పుడు చెప్పేవాడంట, ఇగో పలానా బొమ్మ ఇది. ఎందుకంటే అన్యులకు మీరు గమనిస్తే ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడండి. వారికి చదువు కోసం ఒక దేవుడు ఉంటాడు, డబ్బు కావాలంటే ఒక దేవుడు ఉంటాడు, ఒక్కొక్క అవసరతకు ఒక్కొక్క దేవుడు ఉంటాడు. సో అబ్రహాముకి వాళ్ళ తండ్రి ఇవన్నీ తెరహు ఆ బొమ్మలు అవన్నీ చేసి అన్నీ ఇంట్లో పెట్టాడంట. వరుసగా పెట్టిన తర్వాత ఎంతమంది ఇది స్టోరీ తెలుసు, పెట్టిన తర్వాత చెప్పాడంట అబ్రహాముకి, అబ్రహాము ఇదే మన దేవుడు, దీన్ని పూజ చేయాలి, దీన్ని పూజ చేయాలి, దీన్ని పూజ చేయాలి. ఓకే డాడీ అన్నాడు. తర్వాత ఎప్పుడైతే డాడీ వెళ్ళిపోయాడో ఈయనకు రోజు అనుమానం వస్తుందంట, ఈ బొమ్మను చేసింది నేనే మట్టిని తొక్కా, నేనే రూపం చేశా, నేనే రంగు పూసాను, దీన్ని నాకు దీన్నే దేవుడు అని చెప్తాడు ఏంటి అనుకొని తర్వాత ఒక రోజు ఏం చేశాడంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో నిదానికి ఒక బొమ్మను పగల కొట్టాడంట. దాంట్లో పగల కొట్టంగానే రెండో రోజు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత చూసి చెప్పాడు ఏమనంటే, నెల్లేటప్పుడు నేను చెప్పిన బొమ్మలన్నీ కరెక్ట్గా ఉండాలని, ఇప్పుడు ఏంట్రా ఒక బొమ్మ ఏంటి పగిలిపోయిన స్థితిలో ఉందని. వెంటనే చెప్పాడని, నాకు కూడా ఏమి తెలియదు డాడీ, నేను ఎప్పుడైతే ఇంట్లో ఉన్నానో నేను చూస్తూనే ఉన్నాను, ఈ బొమ్మ ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఈ బొమ్మను తలగొట్టి ఇలా పక్కకు వచ్చేసింది. వెంటనే అరే ఈ బొమ్మలు రా అయ్యట్ట కదిలితే మరి బొమ్మ దేవుడు ఎట్ట అవుతాడు డాడీ అంటే, దేవుడు అంటే ఎవరో చేస్తున్నది కాదు కానీ ఆయనగా ఉన్నవాడే దేవుడు అండి. దేవుడు అంటే స్వయంభవుడై ఉండాలి ఆయన. ఎందుకంటే ఎంతమంది నమ్ముతున్నారు ఆయన స్వయంభవుడే కదా. ఒక్క నిమిషం, ఎవరైనా చేయకుండా ఏదైనా వస్తుందా రాదా అండి? పెన్ను ఉంటే ఎవరైనా చేయాలి కదా, ఇది ఉంటే ఎవరో ఒకరు చేయాలి కదా, మనం ఉన్నామంటే మనల్ని ఎవరో ఒకరు చేయాలి కదా, ఈ చర్చ్ ఉందంటే ఒకరు చేయాలి కదా, మరి దేవుణ్ణి కూడా ఎవరో ఒకరు చేయాలి కదా. అందుకే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం కూర్చొని ఆలోచించామనుకోండి, ప్రారంభంలో యేసు ప్రభు ఉన్నారు అంటే లోగోస్ ఉంది, లోగోస్కి ముందే ఎలోహిం ఉన్నాడు, ఆయనకు ముందే ఎవరు ఉంటారు. అందుకే మన బుర్ర ఎంత బుర్ర అంటే చిన్న పక్షి బుర్ర లాంటిది మనది. ఆయన అనంత జ్ఞాని కనుక మనకి ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. కానీ ఒక కార్యం మాటికి వాస్తవం, ఆయన నిత్యుడైన దేవుడు, ఆయనే ఆదిలో ఉన్న దేవుడు. మనకి అంతకుముందు ఏమున్నదంటే నేనే ఆయనలో ఉన్నాను అంతే కదా అని ఆన్సర్. ఆమేన్. ఆయన స్వయంభవుడు అంటారు కదా. అయితే మీరు గమనించండి, ఆదికాండం 1లో మీరు గమనిస్తే ఆయన ఎలోహిం, ఆయనే స్వయంభవుడైన దేవుడు. ఇప్పుడు ఆయన ఎలోహిం అని ఆదాముకు తెలుసా తెలీదా? తెలుసండి. ఎందుకంటే మీరు నేను చూసిన దానికన్నా ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు సాయంకాలం పూట ఆయన వారి మధ్యలోనికి వచ్చి అలా కదులుతూ ఉంటే ఆదాము కళ్ళతో చూశాడు ఆయన్ని. ఆ వెలుగు ఆదాము మధ్యలో అలా కదులుతూ ఉంటే అవ్వ కళ్ళతో చూడగలిగిన దాన్ని. కానీ ఇదే దేవుడు హేబేలుకి తెలుసు. కారణం ఎలా తెలుసు అంటే, ఆదాము ఎప్పుడు హేబేలుకి చెప్తూ ఉండేవాడు ఏమనంటే, మనం బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నది కానీ లోపల మేము ఎలోహిం స్వయంభవుడితో మేము ఒక సహవాసంలో మేము ఉన్నామయ్యా. ఈరోజు నా సహవాసం తెగిపోయినది కానీ దేవుడు ఇంకా ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. నువ్వు ఇంకా కలుసుకోవచ్చు ఆయన్ని. ఎందుకంటే నువ్వు ఏదైనా తోటలోకి వెళ్ళలేవు కానీ ఏదైనా తోటలో అంటే ఆయనే మన కొరకు బయటకు వస్తున్నాడు. ఆయన ఇదెంత అద్భుతంగా ఉన్నదండి. మనం వెళ్ళలేమని తెలుసు కనుక ఆయనే మన బయటకు వచ్చాడు. ఈరోజు మనం పరలోకానికి ఇప్పుడు వెళ్ళలేము కానీ ఆయనే పరలోకంలో మనకెందుకు మన కొరకు వస్తున్నాడు ఆయన. ఎందుకంటే మన దేహాలు ఇంకా మర్త్యమైన దేహంలో మనం ఉన్నాం కదా. మీరు గమనించండి, ఇది ఎక్కడి వరకు సాగినదంటే నోవాహు వరకు. ఈ ఒకరి నుండి ఒకరికి. ఎందుకంటే మీ పిల్లలకి దేవుడు అనేది ఎవరు చెప్తారంటే ఎవరో చెప్పరు, మీరే నేర్పేది పిల్లలకి. ఇప్పుడు హేబేలుకి ఎలా తెలుసు అంటే ఆదాము చెప్పాలి, ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు. కానీ పరిచయం ఎవరు చేయాలంటే తల్లిదండ్రులే పరిచయం చేస్తారు. ఆదాము దగ్గర నుండి నోవాహు వరకు అందరికీ ఎలోహిం 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 అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే నోవాహు యొక్క నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి సమస్తం మొత్తం తుడిచిపెట్టుకొని పోయిన తర్వాత నోవాహులో ఉండి ముగ్గురు బిడ్డలు బయటకు వచ్చారు. ఎవరెవరు? షేము, హాము, యాపేతు. వీరు ముగ్గురులో దీవించబడిన వ్యక్తులు ఎవరు? షేము, యాపేతు. వీరిలో శపించబడిన వ్యక్తి ఎవరు? కానీ మీరు గమనించండి, ఇక్కడి వరకు ఆ నామము వచ్చే విషయంలో అంటే ఒకరికొకరు నేర్పారు. కానీ నోవాహు తర్వాత వచ్చేసరికి ఎప్పుడైతే ఆ జలప్రళయం ఇదంతా జరిగిన తర్వాత, ఇది నేను ఎప్పుడో రాసినది, మరి అది ఎక్కడ నోట్ అయినదో కూడా నాకు అర్థం కాలేదు, అది అసలు ఎప్పుడు రాశానో కూడా. అయితే ఈ షేము, హాము,
యాపేతు. వీరి ముగ్గురులో అంటే ఈ 3 జాతులు ఎప్పుడైతే నోవాహు కూడా చనిపోయాడు, వీళ్ళ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని నింపేసినది ఎవరంటే వీరు ముగ్గురి జనమే ప్రపంచం మొత్తం ఈరోజు నిలబడి ఉన్నారండి. ఎక్కడో లేరు. మీరైనా నేనైనా దేశాల వారిగా కూడా ఒకసారి నేను ఆ లిస్టు ప్రిపేర్ చేసి సండే స్కూల్ పిల్లలు చెప్పాను. రష్యా ఈ ముగ్గురులో ఎవరి నుండి వచ్చినది, ఇండియా ఈ ముగ్గురులో ఎవరి నుండి వచ్చినది, జపనీస్ ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, మనం కూడా ఎల్లు నుండి వచ్చినాడు. ఫిలిస్తీన్లు ఎక్కడి నుండి వచ్చారంటే శపించబడిన హాములో నుండి. 7 జాతుల కనానీయులు వచ్చినది హాములో నుండి, శపించబడిన జాతి వచ్చినది హాములో నుండి అండి. కానీ మీరు గమనిస్తే ఇక్కడి వరకు యెహోవా యొక్క పేరు ఎలోహిం 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 అని రావడంలో విచిత్రం లేదు. కానీ ఈ మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఈ 3 జాతుల ప్రజలే నింపేసిన తర్వాత వీళ్ళ ముగ్గురిలో హైలైట్గా నిలబడి ప్రపంచాన్ని ఏలిక చేసినది ఎవరంటే హాములో నుండి వచ్చిన నిమ్రోదు. ఈ ఒక్క నిమ్రోదు లేఖనం ఏమంటుందంటే యెహోవా ముందు పరాక్రమం కలిగిన వేటగాడు అతను. ఎప్పుడైతే తన పూర్తి ప్రపంచం మీద తనకు ఆధిక్యాన్ని చాటడానికి ఏం చేశాడంటే ఎవరైతే యెహోవాను ఆరాధించే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారో దాదాపుగా భూమి మీద లేకుండా వాళ్ళని తుడిచిపెట్టాడండి. మీకు చరిత్ర చెప్పే కార్యం ఏది. ఈ రోజున కాదు కానీ హతసాక్షులు నిమ్రోదు కాలంలోనే ఆ రోజునే దేవుడు కొరకు నిలబడితే ఆ రోజునే అతను చంపడం ప్రారంభించాడు. పూర్తిగా ఏం చేశాడంటే ప్రపంచం మొత్తాన్ని చీకటిగా చేసి ఎలోహిం అంటే ఇంకెవరికి తెలీదు. నాతో పాటు ఉన్నారా? ఎంతమందికి అర్థమవుతుందో? ఎలోహిం అంటే ఇంకెవరికి తెలియదండి. ఎలోహిం అంటే ఎవరనగానే కారణం ఏంటంటే మీకు ఒక కార్యం తెలియాలంటే మీ తల్లిదండ్రులు మీకు నేర్పవలసి ఉన్నారు కదా. మీరు గమనించండి, మీ అందరికీ ఇప్పుడు యేసుప్రభు ఎలా తెలుసు? అన్న రాత్రిపాటు పనుకొని ఉండగానే కల్లో ఆయన ప్రత్యక్షమై నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి అంటే మనం వచ్చామా? లేదు. మనల్ని ఇక్కడికి నడిపించడానికి దేవుడు ఒక కాపరిని పిలిచాడు, ఆయన కాపరిని కడిగాడు, ఆయన కాపరికి పాఠాలు నేర్పాడు, ఆయన కాపరిని తీసుకొచ్చి అన్యుల్లో ఉండే మనల్ని ఆయన కృప ద్వారా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడండి. అంటే దేవుని గురించి మనకు చెప్పాలంటే ఎవరో ఒక వ్యక్తి అవసరం అక్కడ, అంతే అంటారు. అర్థమైనదా? అయితే ఇప్పుడు ఎలోహిం అని చెప్పాలంటే అసలు ఎలోహిం గురించి ఎరిగిన వ్యక్తి ఒకడైనా భూమి మీద నిలబడాలి కదా. కానీ షేము చేసిన పని, హాములో వచ్చిన నిమ్రోద్ చేసిన పని ఏంటంటే భూమి మొత్తం తన సిద్ధాంతాలతో నింపి అసలు ఎలోహిం ఎవరంటే జనాల పరిస్థితి ఎలా ఉన్నదంటే ఎవరు ఎలోహిం ఎవరు ఎవరయ్యా అంటే ఆయనే స్వయంభవుడు, ఆయనే దేవాది దేవుడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే సమస్తమును సృష్టించిన దేవుడు. కానీ ఈ విషయం తెలియాలంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? భూమి మొత్తం చీకటిగా ఉన్నది, ఏ ఒక్కరికి తెలియదు. ఎందుకంటే పూర్తిగా తెలిసిన సంతానం మొత్తాన్ని తుడిచిపెట్టాడు నిమ్రోదు. కానీ గమనించండి, ఇప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి అసలు అబ్రహాముకి ఎలోహిం గురించి వివరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అబ్రాము పూర్తి చీకటిగా బాబేలు ఎలా ఉన్నదో, బాబేలు గోపురం కట్టిన తర్వాత అబ్రాము నిలబడిన తర్వాత ఒకవేళ అబ్రాహం దగ్గరకు వచ్చి అబ్రాము ఒకవేళ మనంగా వెళ్ళినప్పుడు నీకు ఎలోహిం తెలుసా అంటే హూ ఇస్ ఎలోహిం? ఎలోహిం ఎవరు అసలు ఆయన? కానీ సాతాను ఎన్ని దుక్కులు మూసినా అండి, కానీ దేవుడికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంటుంది. ఆయన తాను ప్రత్యక్షపరచుకోవడానికి దేవుణ్ణి ఆపగలిగిన శక్తి ఏదీ లేదు. కానీ ఎందుకంటే అన్ని తలుపులు మూసున్నా సరే మేడగదిలో పైన ఉన్న మేడగదిలోనికి 120 మధ్యలోకి దిగి వచ్చాడు ఆయన. ఎంతో గొప్ప ప్రాకారం కట్టినా సరే బబులోను మధ్యలోనికి వచ్చి మెనే టెకెల్ ఊపార్సి అని రాశాడు ఆయన. దేవుణ్ణి ఆపగలిగిన కార్యం ఏదీ లేదు. కానీ సాతాను అందరి కళ్ళులు మూసినా దేవుడు మధ్యలోకి వచ్చి తను పరిచయం చేసుకోగలిగిన దేవుడు ఆయన. ఎప్పుడైతే అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు అబ్రహాం అక్కడ ఇక్కడ కాదు, కానీ ఇప్పుడు అబ్రహాముకు దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమవుతున్నాడు. ప్రభు ఎవరు నువ్వు? ఐ యామ్ ఎలోహిం. ఎంతమందికి అర్థమవుతున్నదండి? సమస్తం చీకటిగా ఉన్నా సరే ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? తనకు తానుగా. ఎంతమందికి అర్థమవుతున్నదో? సుదర్శ్ తనకు తాను ఆయనకే పరిచయం చేసుకున్నాడా? ఆయన మనకు కూడా ఎల్లప్పుడూ పరిచయం చేసుకోవడానికి ఎల్లప్పుడూ ఇష్టపడే దేవుడు అండి ఆయన. కానీ మీరు గమనించండి, కానీ అయితే అబ్రహాంకి మనకు కూడా ఒక వ్యత్యాసం ఉన్నది. ఎంతమంది ఆయన మనకు ప్రత్యక్షపరచుకోవాలని కోరుతున్నారు? అయితే ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాం దగ్గరకు వచ్చి తన పేరు తన దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడి పేరేంటి? ఏంటిదండి? స్పెల్లింగ్ చెప్తారా ఎవరన్నా? ELOH ఎలోహిం. అబ్రహాం పేరు ఏమంటారు? ఫస్ట్ పేరు
అబ్రామ్ అంటే స్పెల్లింగ్ ABRAM. ఎప్పుడైతే ఎలోహిం అబ్రాముని పిలిచిన తర్వాత అన్నాడంటే కొన్ని రోజుల తర్వాత అబ్రాముతో దేవుడు మాట్లాడుతా ఓ అబ్రాము, ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు కానీ నీ పేరు అబ్రహాముగా మార్చేస్తాను అన్నాడట. ప్రభు ఎలా మారుస్తావంటే, ఇప్పుడు నీకు కొత్త పేరు పెట్టేటప్పుడు డిక్షనరీ మనకి ఎక్కడ పెడతారు, మాలో బయట పేర్లు ఎత్తుకుతారు. ఏమనంటే మా బాబుకి సు మీద వచ్చే పేర్లు ఎతకండి, అక్కడే ఎతికేదని. మా బాబుకి మళ్ళీ 2 లెటర్లు కానీ మించకూడదు, 2 అక్షరాలతో అలా ఆగిపోవాలి పేరు. మా ఫ్యామిలీలో అయితే అన్ని పేర్లకు ఒకటే యూనిఫామ్ ఉంటుందండి. సురేష్, సుధా, సుప్రజ, సుదర్శ్, సునాద, అన్నీ సుసు. కానీ ఇప్పుడు ఇక్కడ పేరు పెట్టేది ఎవరంటే మనం కాదు, మన పాస్టర్ గారు కాదు, లేకపోతే ప్రవక్త కాదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా దేవుడే వచ్చి పెడుతున్నాడు పేరు. ఏమంటే నీకు నేనే పేరు పెడుతున్నాడు అబ్రామ్ అని. ఏమని పెడతావు నాకు పేరు ప్రభు అంటే, నాకున్నది కదా పేరు, నా పేరులో ఒక పార్ట్ తీసి నీ పేరుకి యాడ్ చేస్తాను అన్నాడు. ఎవరి పేరులో పార్టు అని మీకు ఇంకా చెప్తానండి. నా పేరేంటిది మీకు తెలియదా అని అడగబాకండి, తెలిసి అడుగుతున్నాను. నా పేరేంటిది? సుదర్శన్లో ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? 2 పేర్లు ఉన్నాయి. ఒక పేరేమో సురేష్, ఇంకో పేరేమో సుధా. ఆ 2 పేర్లు కలిసి రావడానికి నాకు ఆ పేరు పెట్టారు. వాళ్ళకి బయట సుదర్శన్ అని ఉంటుంది, కానీ సుదర్శన్ అనేది ఉండదు. నా పేరు రావడానికి ఏం చేశారంటే కొంచెం సురేష్లో ఒక భాగాన్ని కట్ చేశారు, అంటే అమ్మ పేరులోని సుధాలో ఒక భాగం కట్ చేసి ఈ 2 కలిపి ముడేసి సుదర్శన్ అనే పేరు బయటికి తీసుకొచ్చారు. ఇది పేరు అసలు మీకు ఎక్కడ కనపడదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అబ్రాహ్మ చాలామందికి ఉంటుంది వాళ్ళ పిల్లలకి నా పేరు ఏదో బిట్టు దాంట్లో కలవాలి. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటే అబ్రాహాము కూడా నేను పెట్టే పేరులో నా పేరులో మొక్కే తీసుకొచ్చి అబ్రాహాముకి తగిలిద్దాం అనుకున్నాడండి దేవుడు. సాధ్యమేనా? పెడతాడండి దేవుడు. శుభ్రంగా పెట్టాడు పేరు. ఏమనంటే ఎలోహీంలో నుండి ఎలోహీంలో భాగాన్ని తీసి, నేను మళ్ళీ క్లియర్గా రావాలి. ఎలోహీంలో ఉన్న ఈ అబ్రామ్ ఈ ఎలోహీంలో ఉన్న ఈ పాట తీసుకొచ్చి దీంట్లో తగిలిచ్చి 2 కలిసి వచ్చేట్లుగా అబ్రహాంగా మార్చాడట. ఎంతమందికి అర్థమైందండి? ఆయన పేరేంటి? అబ్రాము. దేవుడి పేరేంటి? ఎలోహీం. ఎలోహీంలో ఉన్న భాగాన్ని తీసి అబ్రామ్కి జత చేసి 2టిని కలిపి ఏం చేశాడంటే అబ్రామును కాస్త అబ్రహాముగా మార్చాడు దేవుడు. కానీ అబ్రాముకి మనకో వ్యత్యాసం ఉంటుందండి. మీకు నాకు కూడా ఆయన తన పేరులో భాగాన్ని పెడతాడంటారా బెటర్ అంటారా? సుదర్శన్ అంటే నా పేరు ఒకవేళ అనుకోండి నవ్యకుంది, నవ్య అంటే ఎలోహీంలో హీమ్ అని కలిపేసి నవ్య హీమ్ మొత్తం కలిపిస్తే అలా కాదండి. ఆయనకి మనకు తేడా ఉంది. అబ్రాహాముకేమో సగం పేరు మాత్రమే పెట్టాడు, మీకు నాకైతే పూర్తి పేరునే ఇచ్చేసాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు అనే నామాన్ని మీరు నేను ధరించేట్లు పూర్తి నామమే దేవుడు మనకు పెట్టి పిలిచాడండి. ఇప్పుడు బాగున్నదా? ఇది బిట్టు బాగున్నదా? ఫుల్ నేమ్ బాగున్నదా? సరే మీరు గమనించండి. ఇక్కడ చిన్న బిట్లుగా వెళ్దాం నాకున్న కొద్ది టైంలోనే. అయితే ఇదే దేవునికున్న రకరకాల విమోచన నామాలు చూసుకుంటూ వెళ్దాం ఈ రోజున. ఒకసారి ఆదికాండం 18:1 తీసాం. అంటే ఏమని? అడోనాయ్. ఒక్క నిమిషం బ్రదర్, ఒకసారి అండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి లిస్ట్ చెప్తాను నాకున్న కొద్ది సమయంలో. మొట్టమొదటిగా ఆయనకున్న నామం ఏమనంటే స్వయంభవుడు. ఏమంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందు ఎవరు లేరు, నాకు తర్వాత దేవుడు అనేది లేదు, నాకు నేనుగా ఉన్నవాడని నేను. మీరు గమనించండి ఎంత విచిత్రం అంటే, మోషే దగ్గరకు వచ్చిన తర్వాత మోషే అడుగుతున్నాడు, అయ్యా అసలు ఇదంతా మాట్లాడినావు. ఇప్పుడు మోషేతో మాట్లాడేటప్పుడు చాలామంది దగ్గర దేవుడు తన పేరు చెప్పలేదు. ఎంతమంది తెలుసో? చెప్పలేదండి. యాకోబు రాత్రంతా పెరుగులలో అడుగుతున్నాడు నీ పేరేంటని. నా పేరు నువ్వు అడుగుతున్నావు, నా పేరు చెప్ప పడదు కానీ అసలు ఇంతకు నీ పేరేంటని అడుగుతున్నాడు ఆయన. అడగలేదండి. వెంటనే గిద్దోని దగ్గర ఏంటి నీ పేరు? మానోహ భార్య కూడా అడుగుద్ది, అయ్యా నీ పేరేంటి? మానోహ అడుగుతాడు. ఒకవేళ ఈ కార్యాలన్నీ జరిగిన తర్వాత నేను మళ్ళీ మేము గణపరచడానికి నీ పేరు చెప్తావా? అంబబ్బబ్బో నా పేరు వీలు పడదు, నేను చెప్పలేను నా పేరు. కారణం ఏంటంటే ఆయన పేరు ఒక్కొక్కటి చూద్దాం, కంగారు ఉన్నది కదా టైం. సరే, మొట్టమొదటిగా బైబిల్లో ఉండి కొన్ని నామాలు చూసుకుంటూ వెళ్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 1:1 అండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం. ఆది యందు దేవుడు స్వయంభవుడైన దేవుడు. ఒకసారి 18:1 అండి. ఆదికాండం 18:1.
మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు 3వ వచనం చదవండి. ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చాలండి. కరెక్ట్గా ఇక్కడ వాడే ఆ నామం ఏమనంటే ఎడోనాయ్. చెప్పగలరా నాతో పాటు? ఏంటిది? మళ్ళా అడోనాయ్. కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. ADONAI అని ఉంటుందండి. అంటే అర్థం ఏంటయ్యా అంటే ఓ నా ప్రభువా. ఇక్కడ ఎంతమంది చెప్పగలరు అయ్యా నువ్వు అబ్రహాము దేవుడివి, ఇస్సాకు దేవుడివి, యాకోబు దేవుడివి, అక్కడ తాకుండా అయ్యా నువ్వు నాకు దేవుడు అయ్యా అని చెప్పగలరా? ఆయన ఎవరంటే ఎడోనాయ్. ఎంతమందికి అర్థమైనదో? అయితే ఒక్కసారి కొంచెం ముందుకెళ్దాం. కీర్తన 23:1. యెహోవా నా కాపరి. ఆయనకైనా మనకు కూడా కాపరి అండి ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట. చాలండి. యెహోవా నా కాపరి అయ్యా అంటే అర్థం ఏంటంటే యెహోవా, మీరు చెప్పేస్తారేమో అనుకున్నానండి నేను యెహోవా నేను ఆగింది ఎందుకంటే ఇక ఇప్పటివరకు ఫాస్ట్ గారు చాలాసార్లు చెప్పేస్తారనుకోండి నేను చూస్తున్నాను. నేను మీ అంక చూస్తే మీరు నా అంక చూస్తున్నారు, నేను చెప్తానేమోనని. యెహోవా రోహి. ఎంతమందికి అర్థమైనదండి? ఏమి యెహోవా రోహి అంటే అర్థం ఏంటంటే యెహోవా నా కాపరి. ఆయన ఎటువంటి కాపరి? ప్రధాన కాపరి ఆయన, మంచి కాపరి ఆయన, గొర్రెలకు కాపరి ఆయన. అయ్యా సుదర్శన్ మన సేవకులు కూడా కాపరే. కానీ ఆయన ఎవరంటే ఆయన రాజు మాత్రమే కాదు కదా, ఆయన రాజులకి రాజు కనుక కాపరులకే కాపరి ఆయన అండి. అయితే మీరు గమనించండి. ఒకసారి ఒకరు వివరించి చెప్పారు. మీరు దయచేసి ఒక బయట నుండి వచ్చిన ప్రీచర్ సంఘానికి చెప్తా, మీరు దయచేసి సేవకుడిని ఎక్కువ ఇబ్బంది పెట్టబాకండి అని. ఎందుకంటే సంఘంలో ఏ ఒక్కరికి బాధ వచ్చినా చెప్పుకోవడానికి ఒక పాస్టర్ ఉంటాడంట. కానీ అసలు పాస్టర్ లేని వ్యక్తి సంఘంలో ఎవరంటే? అర్థమైందండి? మీకేమైనా బాధరంగానే ఏం చేస్తారంటే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పాస్టర్ గారు మా ఒంట్లో బాగా ప్రార్థన చేయండి అంటాం. పాస్టర్ గారు మాకు ఇట్లా ఉన్నది చెప్ప. అసలు పాస్టర్ గారు ఉండరు కనుక ఇప్పుడు ఈ కాపరికి ఎవరు కాపరంటే యెహోవా నా కాపరి. చెప్పగలరా యెహోవా నా కాపరి అని? ఎక్కడ పచ్చిక గల చోట్ల ఆయన మన పరుండ చేసే దేవుడు ఆయన, శాంతికరమైన జలముల యొద్ద నడిపించే దేవుడు ఆయన, శత్రువు వచ్చేటప్పుడు మరణకరమైన లోయ అనేది. కానీ కరెక్ట్గా ఏమంటారంటే అంధకార లోయ అనేది దానికన్నా, గాఢాంధకార లోయ అనే దానికన్నా ఏమంటాడంటే ప్రవక్త షాడో అంటాడు. అంటే ఏమనంటే ఒక నీడ, అంటే చీకటి నీడ అలా ఉన్న స్థలంలో ఏంటంటే నువ్వు మరణంలో నడుచుకుంటూ వెళ్ళినా సరే ఆయన ఇంకా కాపరే ఆయన. పరిస్థితి విషమించిన ఆయన కాపరే ఆయన. పరిస్థితులు ఎంత క్లిష్టంగా కడమన్నా ఆయన కాపరే ఆయన. ఎందుకంటే గొర్రె కొరకు తన ప్రాణాన్ని అర్పించే నిజమైన కాపరండి ఆయన. యెహోవా రోహి. చెప్పగలరా మనకి కూడా ఆయన రోహినేనా? ఆమేన్. ఒక్కసారి యెహెజ్కేలు 48:35 అండి. చూద్దాం. ఇదేనా మీరు నాయంక చూసి నాకు చెప్తారో లేకపోతే మళ్ళీ నేను మీకు చెప్పాల్సి ఉంటుందో? దానికి కైవారము 18,000 కొలకర్ల పరిమాణము యెహోవా యందు స్థలమని. లేదు క్లియర్గా చదవండి. మరలా ఒకసారి చదవం లేదు. దాని కైవారము దాని తర్వాత దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యందు స్థలమని కాదు సరిగా యెహోవా యుండు స్థలమని నాటు నుండి ఆ పట్టణమునకు పేరు. మీరు యెహెజ్కేలులో చూస్తే రాబోయే 1000 ఏండ్ల పాలనలో ఒక గుడారం, ఒక దేవాలయం ఉండబోతున్నది. ఆ దేవాలయంలో ఎవరుంటారంటే స్వయంగా ఆయనే ఉంటాడండి. మోషే గుడారంలో ఎవరున్నారు? ఇదేంటండి దేవుడు నాయన చూస్తాను. మోషే ఏదోళ్ళు ఎవరున్నారు? ఉన్నాడా లేడా ఆయనలోన? మోషే గుడారంలో ఎవరున్నారు? అతి పరిశుద్ధ స్థలంలో. సొలొమోను గుడారంలో ఎవరున్నారు? ఉన్నాడా? ఎక్కడుంటాడు ఆయన? మందసానికి
ఆ పైన హలో ఇలా అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు ఆయన. కానీ మీరు గమనించండి, ఏ స్థలానికి వెళ్ళినా ప్రధాన యాజకుడు ఒక్కడ మాత్రమే వెళ్తాడు. కానీ రాబోతున్న దేవాలయంలో దేవుడు ఒక్కడే ఉండడండి. దేవుడితో పాటు తన వధువు కూడా లోను ఉంటుంది. ఎంతమందికి అర్థమైనదండి? ఇప్పటివరకు దేవుడు ఏమన్నా మీరు బయట మీరు బయట మీరు బయట, కానీ 1000 ఏండ్ల పాలనలో ఆయనతో పాటు ఇప్పుడు రాజు ఒక్కడే. ప్రతి చోట ఏమన్నదంటే దేవుడు నేనే ఉంటా నేనే ఉంటా నేనే ఉంటా నేనే ఉంటా. కానీ ఇప్పుడు నేనే ఉంటా కదా, నాతో పాటు మీరు కూడా ఉంటారు ఈ స్థలంలోనే. ఇది బాగున్నదా బాగాలేదండి? ఏమయ్యా అంటే ఇక్కడున్న నామం యెహోవా షమ్మా. ఏమయ్యా అంటే ఆయన ఉండే దేవుడు, నివాసం చేసే దేవుడు. ప్రవక్త ఏమంటాడంటే దీన్ని మన జీవితాలు అర్థం అవ్వాలంటే మీరు గమనించండి, చాలా పరిస్థితుల్లో మన మాటలు ఒకలా ఉంటాయి. అంటే నిజం ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? మన మాటలు నిజానికి అన్ని పరిస్థితులు బాగుంటాయి. ఎలా ఉంటాయంటే మొన్న మాట్లాడుకుంటున్నారు కారులు, ఏమనంటే పరిస్థితులు ఏమైనా బాగుంటాయి ఏమంటారంటే మా ప్రార్థన అంటారట. పరిస్థితులు ఏమైనా బాగోకపోతే పాస్టర్ గారు కారణం అంటారట. అంటే పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, బాగున్నాయి, ఒకవేళ అంత బాగానే జరిగింది మనం అనుకున్నట్లు అన్నీ ఉండగానే ఏమంటారంటే ఎక్కడైనా జరగదు. అది ఏమనంటే ఎందుకు ఇలా జరిగిందంటే బ్రదర్ మేము అసలు రాత్రిపూట మామూలుగా ప్రార్థించాలి, మేము ప్రార్థించాము ఎలా ఉన్నది. పరిస్థితి మీరు ప్రార్థించినా తిరగబడింది అనుకోండి, వెంటనే నా ప్రార్థన నా వల్ల జరిగింది అనగదు కానీ వెంటనే. కానీ మీరు గమనించండి, అందువల్ల మనకి చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితుల్లో చాలామందికి అనిపిస్తుంది, నాకు అనిపించింది చాలాసార్లు, అసలు ఈ పరిస్థితిలో నేను ఉండడానికి ఒక్కసారి కానీ నిజంగా దేవుడు నాకు ముందుకు కనబడితే ఒక్కసారి ఆయనతో మాట్లాడాలని ఉన్నది. ఏమైనా ప్రశ్న అయ్యా అంటే మీకు అనిపిస్తుంది ఎప్పుడు? అదేంటండి మరి ఎవరితో మాట్లాడదు? సీఎంతో మాట్లాడాలనిపిస్తుందా? నాకు సీఎంతో మాట్లాడాలనిపించదు. కానీ ఎందుకంటే పరిస్థితులు సీఎం చేతిలో కన్నా ఈ సీఎం చేతిలో మొత్తం ఉంటాయి కదా అనిపిస్తుంది. నాకు చాలాసార్లు వచ్చే ప్రశ్న, ఏదైనా శోధన జరగగానే ప్రభువా నాకు కొంచెం స్పష్టత ఏమనంటే ఇది నా బుద్ధిహీనత వల్ల జరిగిందా, లేకుంటే అంటే సాతాను శోధన వల్ల జరిగిందా, లేకుంటే నీవే నన్ను పరీక్షిస్తున్నావా? ఈ రెండు కొంచెం క్లారిటీ ప్రభు. ఒకవేళ నా బుద్ధిహీనత వల్ల జరిగిందనుకో ఇక సరెండర్ అయిపోయి సరి చేసుకుంటాను అయ్యా. కానీ నువ్వు పరీక్ష కొరకు నిలబెట్టావు అనుకో, పడిపోకుండా దయచేసి నిలబెట్టయ్యా, ఓడిపోకుండా రక్షించండి అయ్యా. ఎలా రోషము కలిగి క్రైస్తవ జీవితం జీవించడానికి కొంచెం ఒక్క మాట చెప్పయ్యా, నువ్వే నన్ను పరీక్షించావని కోరమా అండి. కారణం ఏంటంటే ఒకే అగ్ని మీరు మట్టేస్తే ఏమైంది? అగ్నిలో బూడిదైంది, ఏముంది మట్టి అయింది. కానీ అదే అగ్నిలో బంగారం వేస్తే బంగారం మేలిమి బంగారంగా 24 క్యారెట్స్, ఇంకా అంతకన్నా ఎక్కువ క్యారెట్స్ ఉంటాయి. క్యారెట్లు అంటే తినే క్యారెట్లు కాదు, అంటే దాన్ని కొలిచే విధానం అది. 24 క్యారెట్స్ అంటే దాని శ్రేష్ఠత ఎంత ఉన్నది. ఏది పరీక్షించినామంటే ఒకే అగ్ని, మట్టి వెళ్తే మట్టి బూడిదవుతుందండి. కానీ అదే మట్టిలోనికి మీరు బంగారాన్ని వేస్తే శ్రేష్టమైన బంగారంగా వస్తుంది. ఒకే శోధన ఒక అవిశ్వాసి కన్నా ఇంకా హీనంగా దేవుని చూసి అసలు నువ్వే లేవు అంటాడు. కానీ అదే శోధనలో ఒక విశ్వాసం వేస్తామంటాడంటే ప్రభు నా యొక్క శోధనలో కూడా నువ్వు నాతో ఉన్నావయ్యా, శోధనలో కూడా దయ్యం ముందు నేను నిలబడతానయ్యా, శోధనలో కూడా దయ్యానికి సవాల్గా నా ముఖాముఖిగా పెట్టి నా దేవుడు ఇంకా నాతో పాటు ఉన్నాడు. ఆయన చెప్పగలరు యెహోవా షమ్మా. పరిస్థితులు బాగున్నప్పుడే యెహోవా షమ్మా కదండి, పరిస్థితులు మనకు అర్థం కాకపోతే యెహోవా షమ్మానే. ఆయన షమ్మానే అంటారు. ఆయన ఎప్పుడు ఉంటాడు? ఆయన పరిస్థితులన్నీ తిరగబడిపోయి మనకి చుట్టూ చూస్తే ఎట్లుంటుందంటే కరెక్ట్గా 2ంటికి అర్ధరాత్రి పూట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో కొన్ని పరిస్థితులు అట్లుంటాయి. కానీ మర్చిపోకండి, ఆయన ఇప్పటికీ యెహోవా షమ్మా ఉంటాడు. ఆయన నేను మామూలుగా చెక్ చేసి అసలు యోబు ఎన్ని ప్రశ్నలు అడగాలని కోరాడంటే దేవుణ్ణి దాదాపు మరి ఒక్కొక్క వివరణలో ఒకలా ఉన్నది, కొన్ని చోట్ల ఉన్నది దాదాపు 61 ప్రశ్నలు అడగాలని కోరాడంటే దేవుణ్ణి. అసలు పరలోకానికి వచ్చి డోర్ కొట్టి నేను అడుగుతాను. ఎన్నో ప్రశ్నలు యోబు అడగాలనుకున్నాడు. ఇక్కడ నిలబడిన వాళ్ళు కూడా చాలామంది అనుకుంటారు ఎన్నో ప్రశ్నలు అడగాలని. కానీ గమనించండి, ఆయన ఇంకా యెహోవా షమ్మా 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 అని ఎంతమంది నాతో పాటు ఎక్కిపిస్తారు? అగ్నిగుండంలో కూడా యెహోవా షమ్మేన ఆయన, సింహంలో కూడా యెహోవా షమ్మేన ఆయన, ఎర్ర సముద్రం ఆయన యెహోవా షమ్మేన ఆయన, యోర్దాను నది ముందు కూడా యెహోవా షమ్మే, ఈ రోజు రాత్రి కూడా ఆయన యెహోవా షమ్మా ఆయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గుండెల మీద నింపలం వేసుకొని చెప్పామనంటే దయ్యమా నీ యొక్క ఏ కదలిక నన్ను వణికించలేదు, కానీ ఆయన ఇంకా నాతోనే నిలబడి ఉన్నాడు. ఆయన ఇంకా నాతోనే ఉన్నాడు. ఆయన శత్రువా నేను ఓడిపోలేదు, కానీ ఇంకా సజీవంగా ముఖాముఖానే నిలబడి ఉన్నా. ఏమనంటే నేను ఒక్కడిని లేను, నాతో పాటు ఆయన కూడా ఉన్నాడు రంగం మీద. యెహోవా ఆమేన్.
ఒకసారి ఆదికాండం 22:13 అండి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక కనబడెను. అబ్రహాము రిఫరెన్స్ చదివించడం ఎందుకండి, మీరే చెప్పొచ్చు కదా. యెహోవా ఈరే అంటే బస్తాలో 25 కేజీల బస్తంలో కనీసం తీయడానికి ఏమంటారు, బియ్యాన్ని తీసేది గెంతో మొంత ఏదో అంటారు కదా. బియ్యం దేంతో కొలుస్తారు? డబ్బానాక షేరు డబ్బా అనుకోండి. అంటే 25 కేజీల బియ్య బస్తాలో ఉన్న దాంట్లో ఆ షేరు డబ్బా అంతా బియ్యం లేకపోయినా యెహోవా ఈరేనా? కరెంటు బిల్లు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చి నా వల్ల కాదు ఇక కట్టడం అయినా యెహోవా సిద్ధం చేస్తాడు. ఆయన ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు? ఒకసారి ఒక స్త్రీ మీటింగ్లో ప్రవక్త మాట్లాడిన వ్యక్తి, ఆవిడ ఒక బ్రిడ్జ్ మీదకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నదంట. వెళ్ళంగానే దాన్ని డిమ్మ ఏదండి సంథింగ్ ఏదో ఉన్నది, అది నాణ్యాలు, అక్కడున్న నాణ్యాలు. ఎప్పుడైతే ఆవిడ నడుచుకుంటూ వెళ్తున్నదో తనకి చిన్న బిడ్డ ఉన్నది. ఆ బిడ్డను పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళే సమయంలో ఒక పెద్ద బ్రిడ్జ్ దాటడానికి అప్పుల్లో వాళ్ళకి బస్ కానీ ఏమన్నా సదుపాయం ఉండేది. ఆ సదుపాయంలో వారు చెల్లించడానికి ఎంత అవసరమో అంత డబ్బు మాత్రమే ఈవిడ దగ్గర ఉన్నది. ఎప్పుడైతే ఆ చిన్న కొద్ది నాణ్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నదో, నిదానంగా అక్కడ ఒక ఏమీ తినడానికి లేక, కనీసం అంటే ఏమీ లేవు ఆవిడ దగ్గర. కానీ దీనంగా ఆ వ్యక్తి అంక చూస్తా, ఈ స్త్రీ అంక చూస్తా, సహోదరి అంక చూస్తా, నేను ఆకలితో ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయరాదని. వెంటనే అనుకున్నది, ఈ వెళ్ళే డబ్బు, నా దగ్గర ఉన్న డబ్బు కేవలం నాకు ఆ దారి దాటడం మాత్రమే సరిపోద్ది కనుక కొంచెం, ఎందుకంటే మనకి విశాల హృదయం ఎప్పుడు వస్తుందంటే, మీరు గమనించండి, మన మేలు పొందుట నీ చేతనైనప్పుడు దాన్ని నేను తాగకపోతే అసలు ఏమిటంటే పట్టుకోరు 100 రూపాయలు ఏమంటే చర్చిలో చెప్పారు, దానం ఎప్పుడు ఎవరికి చెయ్యి వెనక అడిగిన వాళ్ళకి చెయ్యనక దేవుడు మా చెయ్యి ఎప్పుడు ముందే ఉంచుతా. అట్లా కాదు, నువ్వు మేలు చేయాలన్నా అవతల వాడు మేలు పొందడానికి యోగ్యత కలిగినోడై ఉండాలి అవతల. ఎంతమందికి అర్థమైనదో అండి? ఎందుకంటే మనం చేస్తాం చాలా యోగ్యతలు, చాలా దానాలు, అవి అసలు దేవుడి లెక్కలో. మొన్న రీసెంట్గా చూస్తే స్టన్ అయిపోయాను నేను. మీరు బయట చూస్తారు కొంతమందిని కాళ్ళు లేనట్టు ఇట్లా పెట్టి నడుచుకుంటూ వస్తారు. వీళ్ళు నడుచుకుంటూ వస్తే మనం ఏమనుకుంటాం, ప్యాంట్లు చూసి పాపం అసలు ఏమీ లేనోడు అని చెప్పి మన దగ్గర లేనివి కూడా, అంటే ఉన్నా లేకపోయినా సరే ఏదో ఒకటి చేసి ఆయన సాయం చేస్తాం. ఆ తర్వాత రికార్డు చేశారు వాళ్ళది. రోడ్డు మీద నిలబడి కారులో పెట్టి ఒక్కొక్కరు తీరా నువ్వు షర్టు ప్యాంటు తీపిస్తే కాలు కట్టుకొని ఉన్నాడు, ఇలా వెనక్కి కాలు కట్టుకొని లుంగి కట్టుకొని ఉన్నాడు, ఇక్కడ కర్ర పెట్టుకుంటే అంటే చూసినోడికి ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా కుంటోడు ఎలా ఉంటాడు, అంటే కుంటివారు ఎలా ఉంటారు సేమ్ అలాగే ఉంటాడు. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఆ వ్యక్తిని చూసి, నీకు కాలు ఎప్పుడు ఇరిగింది, నువ్వెప్పుడు కట్టావు, ఒకసారి నువ్వు కులిగి తీరా అన్నాడు. నువ్వు బాగొట్టారు, కొట్టేసరికి తీయగానే అసలు బుద్ధి ఉందానిక. కారణం ఏంటి, ఈ రోజున మేలు పొందడానికి యోగ్యత లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మేలు పొందడానికి బీదలు మీలో ఎల్లప్పుడూ ఉండరా? లేఖనం ఏంటంటే ఎల్లప్పుడూ మీ మధ్యలో ఉంచుతాడు దేవుడు అని చెప్తున్నది. మీరు గమనించండి, ఇక్కడున్న మన అందరం ఒకే స్టేటస్లో లేం. కొంతమంది సంతృప్తిగా తినే స్థితిలో ఉంటాం, కొంతమంది కొంత అవసరత కలిగిన వాళ్ళుగా ఉంటారు, కొంతమందికి అవసరత కన్నా ఎక్కువ అమౌంట్ కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ 3 ఎకనామిక్ లెవెల్స్, అంటే ఎలా చెప్పంటే ఈ 3 స్థితుల్లో ఎవరు పెడతారంటే అది దేవుడు ఉచితమైన కృప మీద ఆధారపడి ఉన్నది. సుదర్శన్ మరి వధువు ఎట్లా ఉంటుంది, బాగా డబ్బు ఉంటుందా, బాగా డబ్బు లేక, అన్ని రేంజుల్లో కూడా దేవుడు తన వధువును కలిగి ఉన్నాడండి. డబ్బున్న అబ్రహాము దేవుని యొక్క వధువే, తినడానికి లేక చేతులు చాపిన లాజరు దేవుని యొక్క వధువే. అవునంటారా? దేవుడి యొక్క సంతానమే కదా, దేవుడి యొక్క విత్తనమే కదా. కానీ ఎప్పుడైతే పొందదగిన వాళ్ళు ఉంటే దేవుడిని నడిపిస్తాడు అది స్థితిలోనికి, సహాయం చేయ ఇక్కడ అని. ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూడంగానే అనుకుంటుంది, ఈ కొద్ది నాణ్యంగా నేను ఇచ్చేస్తే ఎలా నేను దాటేది ఈ వంతెన. కానీ ఎప్పుడైతే ముఖం చూడంగానే లోపల దేవుడు స్వరం హెల్ప్ చేయ, అక్కడ నిదానంగా కాయిన్స్. మీకు ఇంకా చెప్పిన కొన్నిసార్లు, ఒకసారి నాకు ఇలా ఎదురైంది. మార్నింగ్ ప్రేయర్కి వచ్చేటప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన బాగా దీనంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. చూస్తే నేను వచ్చేసేవాడిని కూడా ఒక అడిగి వెనక్కి వెళ్ళి, నాకేం తెలుసు అంటే చాలా దీనంగా చూస్తున్నాడు. ఆయనకు చూడంగానే పొద్దున పూట 5ంటికే
ఈ పాపం ఏ అవసరం మీద హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తున్నాడు అనుకున్నా. సరే ఎప్పుడైతే సరే ఎక్కడ నన్ను అడుగుతున్నాడు కానీ ఎక్కిన తర్వాత దించిన తర్వాత ఎందుకో డౌట్ వచ్చి మీరు ఎక్కడికి వెళ్తాను, నేను గుడికి వెళ్తున్నాను అన్నాడు. నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని, మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఆయన నేను అనుకున్నా సరే. కారణం ఏంటంటే కానీ కొన్నిసార్లు దేవుడే నేను నడిపే విధానం ఉంటుంది, అది కూడా జరుగుద్దండి. నిజంగా అవసరతలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆపుతాడు, అక్కడ హెల్ప్ చేయ ఇక్కడ అని. కారణం ఏంటంటే నువ్వు ఇచ్చిన తర్వాత నీకు మళ్ళీ ఎవరు గుప్పులు విప్పుతారంటే అదే దేవుడు నీ గుప్పులు విప్పుతాడు ఆయన. అయితే ఎప్పుడైతే ఆ కాయిన్ ఇచ్చేసినదంట, ఇచ్చిన తర్వాత చిన్న పిల్ల ఉన్నది, ఇప్పుడు ఈ పిల్లని చూసాను కూడా మనం ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి కదా. ఎప్పుడైతే ఆ బిడ్డను పట్టుకొని నడుచుకుంటూ ఇంకా బయలుదేరింది, డబ్బులు అక్కడ ఇచ్చేసింది. ఇవ్వగానే ఒక 2-3 అడుగులు వేసారు, లేదా టక్కుమని ఈవిడ ఎంత డబ్బుని ఇచ్చినదో అంతే డబ్బు నేల మీద కనపడంగానే ఆ బిడ్డ పిలిచి మమ్మీ 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 మనము బస్సు కోసం వెళ్ళడానికి ఎంత డబ్బు అయితే నువ్వు అక్కడ ఇచ్చావో దేవుడు నిన్ను ఇమ్మని చెప్పాడు, యెహోవా ఈరే ఇక్కడ దాన్ని మళ్ళా సిద్ధం చేశాడు ఆయన. చెప్పొచ్చు ఆయన ఇంకా యెహోవా ఈరేనా? నీ అవసరత ఏమున్నా సరే ఆయన ఇంకా యెహోవా ఈరేనా అండి. ఆమేన్. ఒకసారి నిర్గమాకాండం 17:15 అండి. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను అంతేనా? పేరు పెట్టి ఎవరైనా చెప్తారా పోనీ యెహోవా నిస్సి అంటే ఏంటండి? కరెక్ట్ అర్థం ఏంటమనంటే మనకి మన శత్రువు మీద విజయాన్ని ఇచ్చేవాడు, అంతే అంటారా? కానీ ఇంకొంచెం వెళ్తే మన శత్రువు మీద విజయం ఇచ్చేవాడు మాత్రమే కాదు, కానీ మన శత్రువు మీద మనకి శాశ్వతంగా విజయాన్ని ఇచ్చే దేవుడు. నేను నా ప్రాబ్లమ్స్లో దేవుడు ఒక టెంపరీగా వచ్చి దేవుడు విడిపించాలని కోరట్లేదు, కానీ ఆయన ముఖాముఖిగా కలుసుకున్న తర్వాత రోగం వాళ్ళు విడిచిపెట్టినట్లుగానే, బలహీనతలు విడిచిపెట్టినట్లుగానే ఇప్పుడు నేనేం కోరుతానంటే ప్రభువా కేవలం శత్రువు మీద విజయం కాదు, కానీ శత్రువు మీద నాకు శాశ్వతమైన విజయాన్ని దయచేయండి. తిరిగి శత్రువు నన్ను దాడి చేయకుండా, దీన్ని ఏమంటారంటే ఏమంటారన్న అంటే డక్అవుట్ నాకౌట్ అని ఉంటుంది. ఏమనంటే కొన్ని గేములు మీరు పోరాటాలు చూస్తే ఏమైందంటే ప్రవక్త చెప్పేవాడు, ఇప్పుడున్న వాళ్ళు బలం చూస్తే మన బలాలు మామూలుగా లేవు. ఎందుకంటే గట్టిగా బట్టలు పిండితే ఎముకలు ఇరిగిపోతాయి. మనమున్న స్టేజ్ అట్లాంటిది. మనం గట్టిగా వాకింగ్ చేస్తే ఆరోగ్యం కొరకు తర్వాత ఎముకలు పనిచేయవు. కానీ ఇదివరకు ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఫైటింగ్లు కూడా అలాగే ఉన్నాయి. ఇదివరకు బాక్సింగ్ రింగ్లో నుంచి ఉంటే ఇప్పుడు ఫైటింగ్లు చూస్తే ఈయనకి మొత్తం సేఫ్టీకి ఇస్తారు. ఈయనకి చేతులు ఉండేవో పెడతారు, ఎక్కడ పెడతారు, పళ్ళ క్లిప్పులు పెడతారు. ఎందుకంటే అవతడు గుద్దిన తర్వాత నీ పళ్ళు ఊడిపోకూడదని ఈయన పెట్టుకుని ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఒక్క గుద్దుగానే పడిపోతున్నారండి అవతలోళ్ళు. కానీ ప్రవక్త చెప్పాడు ఇదివరకు పోరాటం చేస్తే అవతలోడు ఎక్కడో ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ మ్యాచ్ అంతా చూసినా సరే ఇంకా అవతలోడు ఎంత కొట్టినా అవతలోడు ఎంత కొట్టినా శరీరాలు ఎలా ఉండే అంటే బలంగా ఉండడం బట్టి అంత తొందరగా ఓడేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున ఏమవుతున్నదంటే ఒక్క దెబ్బకి, ఒక్క జ్వరానికి సాతాను కొట్టంగానే, ఒక్క సమస్య కొట్టంగానే విశ్వాసం నాకౌట్ అయిపోతున్నాయి. ఏమనగా కళ్ళెల బయలు కమ్మేలా తిరిగి ఏమైంది బ్రదర్, ఏమైంది సిస్టర్ మీకంటే మొన్న ఇలా మా ఇంట్లో జరిగింది సిస్టర్. అరే జరిగింది చిన్నదే కదా. ప్రవక్త అంటాడు అవ్వ కనీసం యుద్ధం కూడా చేయలేదట, వచ్చి ఇది నిజమా అనగానే వెంటనే నిజమా అని కొట్టంగానే పడిపోయింది. కానీ దేవుడు తన వధువుని ఎలా కోరుతున్నాడంటే సాతాను కొట్టంగానే కళ్ళు బయర్లు కమ్మి మొత్తం చీకటిగా ఇలా ఉండాలని కోరట్లేదు. కానీ నువ్వు ఫైటింగ్లో నువ్వు ఎలా ఉండాలంటే యుద్ధం వచ్చినాడు ఎలా ఉంటాడండి. నేను కొన్నిసార్లు చూసేవాడు, మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఏమంటే నీకు ఎక్కడ గొడవ అయితే నన్ను పిలువ అనేవాడు. ఒకడు అతని పేరు భార్గవ్ అనుకుంటే పేరు. అందరికీ ఆ బరువు అందరికీ ఇచ్చేవాడు భరోసా క్లాస్లో, నీకేమైనా గొడవ జరిగితే నేను వస్తాను అనేవాడు అని. మరి ఇంటర్లో ఉన్నప్పుడు నేను కూడా లోకానుసారంగా ఉండేవాడిని. నువ్వు మరి మీరు కూడా లేరేంటి, మీరున్నది మీరున్నారు, నేను ఉన్నది నేను ఉన్నాను. అయితే అప్పుడు ఏమైనా గొడవ జరగగానే అనేవాడు నీ గొడవ అయితే చెప్పు నేను వస్తాను అక్కడికి అనేవాడు. అనగానే 2 సార్లు తీసుకెళ్ళారండి మా ఫ్రెండ్స్. తీసుకెళ్ళంగా మనోడు వెళ్ళగానే అవతలోడు ఉండేవాడు
అంటే పిలిచారు కదా, అక్కడ చూసుకుందాం, కాలేజ్ దిగిన తర్వాత చెట్టు కింద చూసుకుందాం అనేవాళ్ళు. అవతోడు నిజంగానే వచ్చి ఉంచినవాడు అక్కడ. ఇప్పుడు ఈయన నమ్మి వచ్చేవాళ్ళు కదా, ఇది వెనకుండా అనేవాడు, అరే నువ్వు వెళ్ళి ఒక్క మాట మాట్లాడి నేను వస్తాననేవాడు. అరే ఆ మాట మాట్లాడితే నిన్నెందుకు తీసుకొస్తాను రా, ఇప్పుడు పిలిచారు, మనిషి అక్కడ చూస్తున్నాడు, నువ్వేమో నన్ను వెళ్ళమంటావు అంటే, ఇగో వీళ్ళు చెప్పేవాడు వెనకాల వచ్చినాడు, మీరేం కంగారు పడతారు, ఎందుకంటే ముందు మనోడి మీద దెబ్బ పడాలనేవాడు. మనోడి మీద దెబ్బ పడితే మనమే లేదనా ఈ కొట్టించుకునేలాకి ఈయన పిలిచికెళ్ళేది దేనికి అర్థం ఏంటి అసలు దాంట్లో. కానీ ఏమైనా అంటే మనోడి మీద దెబ్బ పడింది అనుకో, అప్పుడు మనం సమాధానం చెప్తే మనం వస్తామని ఇలా ఉంటుంది, తీసుకెళ్తారు దానికి. కానీ ఇప్పుడు ఎలా కావాలంటే వెనకాలండి, బ్రదరు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మీరు బాగా చేస్తూ ఉండండి, నేను వెనకాల చూస్తూ ఉంటాను ఏం జరుగుతుంది. లేదు లేదు, ఇప్పుడు రంగంలోకి ఎవరు రావాలంటే ఎవరు, మనమే లోనికి రావాల్సి ఉన్నామండి. ఇప్పుడు ఎదర నుంచున్నవాడు బలహీనంగా నువ్వు ఇలా గుద్దంగానే పడేవాడు కాదు, నిన్ను చచ్చే వరకు గుద్దేవాడు ఉన్నాడు ఎదరా. మరి ఇప్పుడైనా రంగం మీద నిలబడ్డానికి అమాలేకులు సామాన్యులు కాదు. కానీ యెహోషువకి ఏమన్నదంటే, ఆయన ఇంకా యెహోవా నిస్సీనే కనుక నాకు విజయం ఇచ్చేవాడు ఆయనే. ఫిలిష్తీయులు వస్తున్నారు, దావీదు ఏమంటావు, నా దేవుడు ఏ దేవుడి సింహం దగ్గర విజయాన్ని ఇచ్చాడో, ఏ దేవుడు నాకు ఎలుగుబంటి దగ్గర విజయం ఇచ్చాడో, ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్నాడు కనుక ఈ రోజు కూడా దేవుడే ఉండినాడు. ఆయన యెహోవా నిస్సీ. ఆయన చెప్పచ్చా మనం కూడా, ఓ ప్రభు శత్రువు ముందు నాకౌట్ అవ్వడానికి లేవు, కానీ శత్రువునే నాకౌట్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఒకవేళ వ్యాధి వచ్చింది ఏమనాలి, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి అనకూడదు. ప్రభువా నా కళ్ళు శత్రువు ముందు, సహోదరు మీద కళ్ళు ఎర్ర చేయమంటమాట మనకి ఏమైనా జరంగా. కానీ ఇప్పుడు నిజమే నేను మాట్లాడేది ఏమనంటే, కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు ఆఖరికి నాకు నేను ప్రశ్నించుకున్నప్పుడు, కొన్నిసార్లు వాక్యం ఇలా బలంగా చెప్పిన తర్వాత ఏదైనా మనకు తరంగానే అనిపించినది, మనం ఏదైతే బలిపీఠం మీద అప్పుడు చదివి చెప్పామో ఈరోజు మన జీవితంలోకి వస్తే ఎలా ఉన్నది. కానీ దేవుడి దగ్గర పడిపోకుండా దేవుడు దయ చూపాడండి. ఇప్పుడు మీరు కూడా చెప్పచ్చా, ఆయన ఇంకా ధ్వజమే అయిండినాడా, ఆయన ఇంకా నిస్సీనేనా. శత్రువు మీద విజయం కాదు, శత్రువు మీద శాశ్వతంగా. దేవుడు ఏమంటాడంటే అక్కడ, అమాలేకుల పేరు భూమి ఆకాశం కింద ఉండకుండా పూర్తిగా తుడిచిపెడతాను. ఉన్నదా ఒకసారి చదవండి అది. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధము. ఎవరితో సుదర్శ తరతరాల యుద్ధం అంటే, నీ శత్రువే, నువ్వు ఆయన పక్షాన్ని నిలబడితే నీ శత్రువు. ఇదేంటండి, మీ శత్రువే ఆయన శత్రువు కనుక ఇప్పుడు మనం ఎత్తేది, ఇప్పుడు నేను పట్టుకునే బ్యానర్ సుదర్శన బ్యానర్ కాదు, ఇది నేను ఎత్తుకుంటేది, లేకపోతే మా ఇంటి పేరట ఉన్న బ్యానర్ కాదు. నేను ఎత్తేది ఎవరి పేరంటే యెహోవా యొక్క పక్షాన నేను నిలబడితే నా పక్షాన ఆయన నిలబడు కనుక ఇప్పుడు నా ధ్వజం ఎవరంటే, నా బ్యానర్ ఆయన, నా పక్షాన్ని నిలబడేది ఆయన, నా పక్షాన పోరాడేది ఆయన. నువ్వు కానీ దేవుని పక్షాన్ని ఉంటే నీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధము వర్తిల్లదు, కానీ నీకే శాశ్వతమైన విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నమ్మొచ్చునా? విజయం కోరుదామా, శాశ్వతమైన విజయాన్ని కోరుదామా? నేను కోరుతున్నా, ప్రభు శాశ్వతమైన విజయాన్ని, మా ముందు ఉన్న రోగాల నుండి శాశ్వతమైన విజయం మాకు కావాలి, కుటుంబాల్లో పెట్టే కలతల నుండి శాశ్వతమైన విజయం కావాలి, మాకు ముందు శత్రువు నిలబడిన ప్రతి మారు విజయంతో ఆగిపోను మాకయ్యా. ఎలీషా చెప్పాడు కదా ఏమంటే, 3 సార్లు కొట్టి ఎందుకు ఆపావు, 4, 5 కానీ 6 సార్లు కానీ కొడితే శత్రువు లేకుండా దేవుడు చేసేవాడు కదా. ఆమేన్. టైం అయిపోయిందండి. సరే ఫాస్ట్గా ఇక్కడ వరకు రిఫరెన్స్లు చెప్పి వెళ్ళిపోతాను. న్యాయాధిపతులు 6:24 అండి. దేవుని దూత ఆ మాంసమును పొంగని గిద్యోని దగ్గర జరుగుతున్నదండి. దేవుని దూత ఎప్పుడైతే అక్కడ నిలబడి ఉన్నదో, గిద్యోని ఎప్పుడైతే ఆ బలిని అర్పించాడో, చదవండి బ్రదర్. ఆ మాంసమును పొంగని పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును
పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత 24 వచ్చిన చదవండి బ్రదర్, టైం అయిపోతుంది సరిపోద్ది. అక్కడ గిద్యోను అక్కడ ఎప్పుడైతే అక్కడ దేవుని దూత అక్కడ ప్రత్యక్షమైనదో దేవుడు కలుసుకున్నాడు, అక్కడ ఆ బలిపీఠాన్ని కట్టి దానికి పేరు పెడుతున్నాడు. ఏమనంటే చదవండి. యెహోవా నామమున బలిపీఠమును కట్టి. ఎవరి నామమున? మన నెలలో కూడా బలిపీఠాలు ఉండాలా? యెహోవా నామమున మన కుటుంబాల్లో దేవుడు బలిపీఠాలు నిలబెట్టినట్లు దేవుడు దయ చూపును గాక. యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి సమాధానకర్తయ్యను అను పేరు పెట్టాను. నేటి వరకు అది అబి యెజ్రెయేలు ఒఫ్రోలో ఉన్నది. ఏమయ్యా అంటే యెహోవాయే సమాధానకర్త. ఎప్పుడు సమాధానకర్త? నీకు ఆయనకి మధ్యలో ఉన్నది తొలగిస్తే ఆయన్ని పక్షాన్ని నిలబడే సమాధానకర్త. సుదర్శన్ నిజంగా ఆయన సమాధానకర్తేనా? మరి యుగ యుగాలుగా ఆయనకి మనకి మధ్యలో ఉన్న లోయ ఏదైతే వ్యత్యాసం ఉన్నో దేవుడు మనల్ని కలుసుకోకుండా. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే కల్వరిలో నిలబడినప్పుడు, మరి ఒకసారి సేవకులు కూడా పంచుకున్నారు ఈ విషయం, నేను అడగచ్చునేమో మరి అంటే ఇప్పుడు మీ మెమరీ నేను చెక్ చేస్తాను, నా మెమరీ గురించి మాట్లాడతారు అందరు. ఏమంటే సుదర్శన్ గుర్తు, సరే మీకు గుర్తుంటుంది లేదు చూద్దాం. ఇక్కడ దేవుడు నిలబడి ఉన్నాడు, ఓకేనా? దేవునికి మనిషికి మధ్యలో ఏదైనా తోట తర్వాత ఒక గొప్ప అగాధం ఏర్పడిందా? మనం దేవుని కలుసుకోలేము కదా, అవునా కదా అండి? అవునా కదా? సరే, ఒక గొప్ప అగాధం ఏర్పడింది, ఒక లోయలాగా. ఇప్పుడు యువతలు ఎవరున్నారంటే మనమందరం ఉన్నాం. ఉన్నారా నాతో పాటు మీరు కూడా ఇక్కడ? ఇప్పుడు మనకి ఆయనతో ఏం కావాలంటే సమాధానం లేదు కదా, ఒకప్పుడు లేదు. కానీ ఈ రోజున మాటికి లేదు అని చెప్పమాకండి. ఈ రోజు అయితే మీరు ప్రార్థిస్తే ఆయన వింటున్నాడు కదా, చిన్న సమాజంగా చేరొచ్చిన ఆయన మన మధ్యలోకి వస్తున్నాడు కదా. ఆయనకి మన మధ్యలో అగాధం అనేది ఏదీ లేదు, కానీ ఆయన నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఈ అగాధం ఇంత గొప్ప అగాధం లోనుకుంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత కల్వరిలో మనకి ఆయనకి మధ్యలో ఇక్కడ ఇలా కల్వరిని ఒక బ్రిడ్జ్ లాగా వేశాడా? అవునా కదండి? అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ అగాధంలో పడకుండా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఒక ప్రభురాత్రి భోజన సేవకులు ఒక సబ్జెక్ట్ తీసుకొని బోధించారు దీన్ని. కారణం ఏంటయ్యా అంటే ఆయన ఇప్పుడు మనకి వారధిగా దేవుడు ఇక్కడుండి మనం అక్కడుంటే ఆయన వారధిగా నిలబడట్లా. కల్వరిలో కార్చిన రక్తం ఏం చేస్తున్నదంటే అసలు ఇప్పుడు వరకు ఈ అగాధం ఉంది కదా, ఇక ఇప్పుడు ఈయన బ్రిడ్జ్లా కాదు, అసలు అగాధానే తొలగిచ్చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు దాహము కొని ఎవరుంటే ఉచితంగానే దేవుడు మాకు అనుగ్రహించే దేవుడు, అసలు అగాధము లేకుండానే దేవుడు తుడిచిపెట్టాడండి. ఏమంటే ఆయనే భూమి మీద ఉన్న మనకి పరలోకమందున దేవునికి మధ్యలో సమాధానకర్తగా మీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తా మధ్యలో ఆయన నిలబడున్నాడు. కనుకే మీరు ఎంత పెద్ద ప్రార్థన చేసి చివరిలో అడుగుచున్నాను ఆమెన్ అంటే సరిపోదు, కానీ మేము అడుగుచున్న ఈ మనవులన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉండినామంటే, ఎందుకంటే ఆయనే సమాధానకర్త కనుక. ఆమేన్. యెహోవా షాలోమ్. ఇంకా వరుసగా రిఫరెన్స్లు చెప్తాను, ఇంకా టైం అయిపోయింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరైనా యెహోవా సబోత్. కారణం ఏంటంటే మీరు గమనించండి, దావీదు అంటాడు, అయ్యా నేను యుద్ధానికి వెళ్ళే సమయంలో మీరు యెహోషువను గమనించండి. యెహోషువ ఎప్పుడైతే తనకున్న జ్ఞానాన్ని తన దగ్గరున్న ప్రజల యొక్క ఆలోచన తీసుకొని ఎప్పుడైతే హాయిపట్నం మీదకి వెళ్ళాడో దాదాపు 36 మంది చనిపోతారు అక్కడ. చాలా పక్కా ప్లాన్ గీసి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యెహోవా సాబోత్ రంగంలోనికి వచ్చాడో 3000 మంది కాదు యెహోషువ, నేను ఇప్పుడు చెప్తున్నాను ఇంతకన్నా ఎక్కువ మంది నా స్థలంలోనికి పంపించు. కారణం ఏంటంటే యుద్ధ ప్రణాళిక గీసేది సైన్యాల మీద లీడర్ ఎవరు ఉంటారు ఆయనకి ఇస్తాడండి. నాకు ఇట్లా ఎలా అనిపిస్తుంది వెళ్ళిపోతున్నా అంటే నువ్వేంటి వెళ్ళేది, అక్కడ ఏమంటారంటే అక్కడ కమాండర్ ఉన్నాడు కనుక సైన్యంలో లక్షల మంది ఉన్నా సరే నీ కాళ్ళు ముందుకెయ్యాలన్నా అడిగి వెనక్కి వేయాలని ఎవరు చెప్పాలంటే కమాండర్ చెప్పాలి. ఈ రోజున పరలోకంలో ఆయనకి ఎలా సైన్యం ఉన్నదో భూమి మీద కూడా ఆయనకంటూ ఒక సైన్యం ఉన్నదండి. దానిలో ఎవరైనా ఉన్నారా? ప్రభు ఆ సైన్యంలో నేను ఒక సభ్యుడిని, నాయనా
నేను భూమి మీద ఓడిపోయేవాడిని కాదు, కానీ నీ తరపున పోరాడే ఒక సైనికుడిగా నేను ఈ భూమి మీద నిలబడ్డా. నాకు అధిపతి ఎవరంటే యెహోవా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. మళ్ళీ ఒక్కసారి ఆదికాండం 14:20 అండి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు ఎలోయేన్. ఇది హీబ్రూలో వాటిలో ఉంటాయి కదా, కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తెలుగులో మనకు అర్థమయ్యేట్లేమనంటే మోస్ట్ హై గాడ్. గాడ్ కాదంటే దేవుడు అని కాదు, కానీ ఏమంటే సర్వోన్నతుడైన దేవుడు ఆయన. ఆయనకు మించి ఎవరు లేరు, కానీ ఎవరైనా ఆయన పాదాల కింద మాత్రమే ఉండాలి. మనం కూడా ఆయన పాదాల కిందేనా? ఏంటండి, ఆయన పాదాల కింద ఉన్నామా? ఆయన పాదాల కింద దుష్టులను అలాగ దొక్కుతాడు, కానీ ఆయన పాదాల దగ్గర ఉండాల్సిన వాళ్ళమే. అవునా? రూతు ఎక్కడికి వెళ్ళింది? బోయాజు కాళ్ళ దగ్గరికి వెళ్ళిందా, లేదా తల దగ్గరికి వెళ్ళి బాబు ఒకసారి లేకుండా అయ్యా అందా? ఎక్కడికి వెళ్ళింది? బోయాజు కాళ్ళ దగ్గరే వదిలేశాడా లైఫ్ లాంగ్? ఎక్కడికి తీసుకొచ్చాడు? కాళ్ళ దగ్గర ఉన్న ఆవిడ్ని లేపి తను ఏ సీట్లో ఉన్నాడో అప్పటి వరకు రూతు కొంచెం అందరూ అనొచ్చామంటే కొంచెం పరిగెరుకునేటప్పుడు కొంచెం వెనకాలమ్మా అక్కడ ఉన్నాడు చూడు. కానీ ఇప్పుడు రూతు వస్తుంటే పని ఎరుకునే ఆవిడ కాదు, ఏమంటే అమ్మగారు వస్తున్నారు. ఎక్కడ ఆవిడని అమ్మగారు చేశాడు, పాదాల దగ్గర ఉండే మనల్ని కూడా దేవుడు అమ్మగారిని చేశాడండి. దేవుడు ఎక్కడికంటే పాదాల దగ్గర వదిలిపెట్టలేదు, కానీ పాదాల దగ్గర ఉండే లేపి పెంట గొప్పల మీద ఉన్న దీనులైన మనల్ని దేవుడు అక్కడ నుండి లేపి 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 ఆయన ఏ సింహాసనం మీద కూర్చుంటున్నాడో, జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద అతన్ని కూర్చుండబెట్టుదును. కూర్చున్నాం ఆయనతో పాటు. ఎక్కడున్నాం? భూమి మీద పరలోక స్థలంలో కూర్చోబెట్టాడా? ఆమేన్. ఇప్పుడు చెప్పచ్చా, సర్వోన్నతుడైన దేవుని యొక్క వధువు ఇక్కడ ఉన్నదా? ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకొక 2 రిఫరెన్స్లు చెప్పచ్చా? నేను వివరించట్లేదు కదా. ఆదికాండం 16:13 అండి. అది చూచున్న దేవుడు నీవే. మనకు వచ్చే ప్రశ్నే ఇది. నేను ఈ స్థితిలో ఉంటే దేవుడు నన్ను చూస్తున్నాడా? హాగరు కూడా అనుకుని దేవుడు నన్ను చూస్తున్నాడా? కానీ ఎప్పుడైతే అంతా ఒకేలా కనబడుతున్నది. మీరు గమనించండి, హాగర్ లైఫ్లో 2 సార్లు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు మొదటిసారి నీటి బుగ్గ ఎక్కడున్నదంటే అక్కడే ఉన్నది. కానీ దేవుడు ఏం చేశాడంటే చూడ్డానికి కళ్ళు తెరిపించాడు. ఆయన నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన దాటిపోయే దేవుడు కాదుగా, నిన్ను నన్ను చూచుచున్న దేవుడు ఆయన. చూస్తా నిలబడే దేవుడు కాదు, కానీ చూస్తా సహాయం చేసే దేవుడు ఆయన. నీతో పాటు రంగం మీదకి వచ్చే దేవుడు ఆయన. ఒక్కసారి యెషయా 40:28 అండి. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన ఏ దేవుడు అంటే నిత్యుడగు దేవుడు ఆయన. ఆది అంతము లేని దేవుడు ఆయన. ఒకసారి మళ్ళీ ఆదికాండం 17:1 అండి. అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, ఎల్ షదాయ్, నేను సర్వశక్తి మంతుడగు దేవుడను. కీర్తన 91:1 అండి. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడేనా? గడిచిన దినాల్లో నేను ఇట్లా పనుకొని ఇంటి ప్రభు ఇట్లా ఉన్నది పరిస్థితి అనగానే ఎదర క్యాలెండర్ మీద కనబడుతున్నది టైటిల్. ఈ వారం ఏముందో చూసారా? నేను
ఒక ఆలోచనతో ఉన్నాను. అట్లా ఉండి ఏంటి ప్రభు పరిస్థితి నాకేం అర్థం కానట్లు ఇలా ఉండగానే పైన ఆరాధన జరుగుతుంది. ఒక్కసారి ఇలా చూడంగానే అవతలకు ఉన్నది క్యాలెండర్, నేను సర్వశక్తి గల దేవుడును. నేను సర్వశక్తి గల దేవుడును అన్నది నిజమే. ఆయన ఒక్కొక్క దానికి దేవుడు కాదు, కానీ అన్నిటికీ ఆయన ఒక్కడే దేవుడు ఆయన. కానీ నాకు అది ఆశ్చర్యం అనిపించినది ఏమంటే, నేను సర్వశక్తి గల దేవుడును అని ఆగిపోవట్లేదు, కానీ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్తము ఆయనకి సాధ్యమే. చెప్పగలరా నాతో పాటు? అయ్యా నీకు సమస్తము సాధ్యమే. చెప్పచ్చా నాతో పాటు? అయ్యా మీరు నాతో పాటు చెప్పచ్చా? అయ్యా నీకు సమస్తము సాధ్యమే. ఇక నువ్వు ఏ వేదనతో ఉన్నావో చెప్పొచ్చేమనంటే, నువ్వు ఇంకా ఏం శ్రద్ధవండి ఉన్నావు, నువ్వు నీకు సమస్తము సాధ్యమే. నా సమస్య నీకు పెద్దది కాదు, కానీ నా సమస్య నీకు ఇంకా సాధ్యమే. దీనికి జవాబు ఇవ్వడానికి నువ్వు ఇంకా సర్వశక్తి కలిగిన దేవుడివే. ఆమేన్. ఎల్ షద్దాయ్ అని మనం చెప్పచ్చా? ఇప్పుడు మనం ఎన్ని అంశాలు ఎత్తిపెట్టి ప్రార్థించచ్చా? ఊరుకురుకు ఇవన్నీ మన తెలియని పేర్లు, ఇవన్నీ మన ఎవరి కోసం పెట్టారు ఈ పేర్లు? మన కోసం పెట్టాడండి ఆయన. ఈ అన్ని యాట్రిబ్యూట్స్, ఈ గుణలక్షణాలన్నీ ఎవరి కొరకు అంటే, కూర్చున్నాను మీ కొరకు, నిలబడిన అల్పునే నా కొరకు. చెప్పే ఒకసారి చెప్పు, ఏమేమి చెప్పాను ఒకసారి చదువుతారా మీరు? ఎలోహిం, ఆయనే స్వయంభవుడైన దేవుడు ఆయన. అడోనాయ్, అడోనాయ్ అంటే ఒకసారి అంటే రాయలేని వాళ్ళు కూడా గుర్తుంచుకోగలిగినట్లు చెప్పచ్చా? మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఏమండి? ఎలోహిం, ఆయనకు ముందు ఆయనకి ఎవరు లేరు, ఆయన ఎవరో చేయాలి. ఆయనే స్వయంభవుడైన దేవుడు ఆయన. ఎడోనాయ్ అంటే నా రక్షకుడా అని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. అయ్యా నువ్వే నా రక్షకుడివి, నన్ను రక్షించిన వాడు నీవే, నా మీద ఏలిక చేయడానికి అధికారం నీ ఒక్కడికే ఉన్నది ప్రభువా, నీవే నా ఏలిక, నీవే నా ప్రభువుడివి. చెప్పచ్చా? నెక్స్ట్ అండి, యెహోవా రోహి అంటే అర్థం ఆయనే మన కాపరి. తర్వాత అంటే ఎప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీతో పాటు ఉండే దేవుడు ఆయన. తర్వాత యెహోవా ఈరే అంటే ఆయనే సిద్ధము చేయు దేవుడు ఆయన, బలిని సిద్ధము చేయు దేవుడు ఆయన, నీ కొరకు నా కొరకు గొర్రె పిల్లని సిద్ధం చేసిన దేవుడు ఆయన. నెక్స్ట్ యెహోవా నిస్సి అంటే శత్రువుల మీద విజయం అని చెప్పేదానికన్నా శత్రువుల మీద. మీరు బయట అడుగుతామంటే నాకు టెంపరీ సొల్యూషన్ వద్దు, పర్మనెంట్ సొల్యూషన్ దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. నెక్స్ట్ అండి యెహోవా షాలోమ్, మన కుటుంబాల్లో సమాధానం ఇచ్చేది ఆయనే, ఆయనకి మనకు సమాధానం ఇచ్చింది ఆయనే. ఏ ఒక్క మనిషి చేయలేడు, కానీ మధ్యవర్తి ఆయన మాత్రమే ఉండిన్నాడండి. తర్వాత సబోత్ అంటే నెక్స్ట్ అండి ఎల్ ఎలియోన్ అంటే మోస్ట్ హై గాడ్, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. నెక్స్ట్ తర్వాత యెహోవా ఈరే అయిపోయినదండి. చూచుచున్న దేవుడు ఆయనే, నిత్యుడగు దేవుడు ఆయనే, సర్వశక్తుడైన దేవుడు ఆయనే, అంతము లేని దేవుడు ఆయనే. మనం ఇవన్నీ చెప్పి ఈ రోజున మళ్ళీ ఒక్కసారి లేచి అందరం మీరు ఏ అవసరతలో ఉన్నా ఈ నామాలన్నీ ఎవరి కొరకండి? నాకు ఇన్ని పేర్లు ఉన్నాయని చెప్పుకోవడానికి కొరకు, ఇన్ని విధాలుగా నేను మీకు సహాయం చేయగలను ఇంకా చెప్తున్నాడు ఆయన. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వ శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా. ఆమేన్. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వ శక్తిమంతుడా, శక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. ఆమేన్. సర్వ శక్తిమంతుడా, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా
నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్నిన చూచువాడా గ్లోరీ ఎల్రోయి ఎల్రోయి నన్నిన చూచువాడా నన్నిన చూచువాడా యాను చూచే దేవుడు ఎల్రోయి ఎల్రోయి హల్లెలూయా నన్నిన చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా దేవా స్తోత్రం ఎల్ షద్దాయ్ ఒక్క రొమ్ము కలిగిన వాడో కాదు, రెండు రొమ్ములు కలిగిన వాడవు. బిడ్డ అలసిపోయిన సమయంలో బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో నాయన. ఓ పరలోకపు తల్లివి నీవు, పరలోకపు తల్లి మా యెరూషలేమై ఉన్నది. నీవే మా ప్రభువా బలహీనత సమయంలో నాయన అబ్రహామును రొమ్మునెత్తుకున్న దేవుడవు, మోషేను రొమ్మునెత్తుకున్న దేవుడవు, అపోస్తలులను రొమ్మునెత్తుకున్న దేవుడవు, ప్రవక్తలను రొమ్మునెత్తుకున్న దేవుడవు, మమ్మను రొమ్మునెత్తుకున్న వాడవు నీవే. తల్లిలో ఉన్న పాలు ఎంత బలాన్ని ఇచ్చును, ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చును, ఎంత శక్తినిచ్చును, ఎంత ఓదార్పునిచ్చును, ఎంత ఆదరణనిచ్చును. నా తండ్రి కేవలం నీ ద్వారానే నాయన, నీ ద్వారానే ప్రతి విశ్వాసికి కావలసిన ఓదార్పు, కావలసిన ఆదరణ, కావలసిన శక్తి, కావలసిన బలం, ఓ ప్రభువా కావలసిన ప్రత్యక్షత. తండ్రి ఎల్ షద్దాయ్ అని అబ్రహాముతో మాట్లాడిన వాడా, రాజ సంతానముతో నాయనా మాట్లాడుతున్న వాడవు నీవే. రక్త మాంసములు కలిగిన ఇశ్రాయేలీ అంత విశ్వాసము కలిగి ఉంటే, ఓ ప్రభువా శిలువ మరణమును గూర్చి బయలుపాటు కలిగిన మేము మరింతగా మా ప్రభువా బయలుపాటు కలిగినటువంటి నామములను బట్టి ప్రభువా, ఆ నామములో ఉన్న అర్థమును బట్టి నాయన, ఆ అర్థములో ఉన్నటువంటి ప్రత్యక్షతను బట్టి ప్రభువా మరింత విశ్వాసముగా నాయన, మరింత నమ్మకముగా మా ప్రభువా మరింత నీకు ఇష్టలుగా జీవించడానికి, నీ రాజ్యానికి అర్హత కలిగి ఉండడానికి అబ్రహాము నాడు చెప్పినట్లుగానే మేము యాత్రికులమై ఉన్నామని, మేము యాత్రికులమై ఉన్నామని
మేము పరదేశులమై ఉన్నామని. ఎంతటి భూభాగమును ఇచ్చినా నాయన, నేను యాత్రికుడైన పరదేశున్నాను, కానీ నాకు ఈ భూమి మీద ఒక పట్టణం ఉండబోతున్నది. ఓ పునాదులు కలిగిన పట్టణం అది. ఆ పునాదులు కలిగిన పట్టణంలో నేనుండబోతూ ఉన్నానని, నా బిడ్డలు ఉండబోతున్నారని, నా సంతానం ఉండబోతున్నారని. ప్రభువా, అబ్రహాము ఎలాగ శోధనలను జయించడానికి అబ్రహాముతో నడిచిన దేవుడవు, ఈ రాత్రి నువ్వు కూడా నీ బిడ్డలతో నాయన నడుస్తూనే ఉన్నావయ్యా, నడుస్తూనే ఉన్నావయ్యా. శ్రమలో నడుస్తున్నావు తండ్రి, మహాశ్రమలో నడుస్తున్నావు తండ్రి, ఇబ్బందిలో నడుస్తున్నావయ్యా, రోగంలో నడుస్తున్నావయ్యా, పోరాటంలో నడుస్తున్నావు తండ్రి. సైన్యములకు అధిపతివైన దేవుడవు నీవు. ఓ తండ్రి, ఎరుకో గోడలను చూసి నువ్వు భయపడవద్దన్నావు. మా తండ్రి, ధైర్యమునిచ్చిన వాడవు నీవు. కేవలం బాకా ఓదమని చెప్పిన వాడవు నీవు. ఇది సువార్త బోరై ఉన్నది, ఆత్మీయమైన యుద్ధమై ఉన్నది. ఈ ఆత్మీయమైన యుద్ధములో మా ప్రభువా, ఏ విశ్వాసి ఓడిపోవడానికి పిలువబడలేదు, కానీ ప్రతి విశ్వాసి పోరాడి జయించేవానిగా ఉండడానికి ఏర్పరచుకున్న వాడవు నీవే. తండ్రి నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. మహాగణుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవా, మరి ఇన్ని నామములు తండ్రి, మరి ఇన్ని యొక్క తండ్రి విమోచన నామములు ప్రభు అయ్యా, మరి నైనా ఇవన్నీ నైనా నీకిన్ని పేర్లున్నవని తండ్రి మేము తెలుసుకొని ప్రభు, అన్ని పేర్లు నీకున్నవా అని అడుగుటకు కాదు కానీ తండ్రి, ప్రతి నామములో నీ యొక్క తండ్రి గుణలక్షణం వెల్లడి అవుతూ ఉండగా ఆ గుణలక్షణాలన్నీ మా కొరకే ఉండినవయ్యా. ఏదైనా తోటలో తోలివేయబడినప్పటి నుండి నేటి వరకు ప్రతి గుణలక్షణం అది మా కొరకే ఉండినది తండ్రి. అందును బట్టి నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉంటున్నాం అయ్యా. మరి యొక్క సాయంకాలం ముందు, ఈ రాత్రికాల సమయం ముందున మరి చేరవచ్చిన వారు మరి హృదయంలో ఎటువంటి స్థితి చేత ఈ స్థలానికి వచ్చి ఉంటున్నారు ప్రభు. మరి అది బలహీనమైన స్థితి అయినప్పటికీ తండ్రి, మరి ప్రశ్నతో ఉండిన హృదయమైనప్పటికీ నాయన, మరి స్థుతులు తెలిపే స్థితిలో ఉండినప్పటికీ నాయన, అయా దీనమైన స్థితిలో ఉండినప్పటికీ నాయన, కరుకైన మార్గము గుండా వారు ప్రయాణము చేయుచుండినప్పటికీ, ఊహించిన పరిమాణములు జీవితంలో ఎదురవుతూ ఉండినప్పటికీ, శత్రువు ఏ దుక్కు నుండి పోరాటం చేయొచ్చు ఉండినప్పటికీ, అయా మేము ఒంటరి వారము కాదు అని నాయన, మేము ఒంటరిగా విడిచిపెట్టబడిన వారము కాదు అని తండ్రి, మేము అనాథలము కాదు అని ప్రభు. అయ్యా, ఆ రోజు శిష్యులతోనే కాదు కానీ ప్రభు, నువ్వు నేటికి అదే మాట మాతోనూ చెప్పుచూ ఉండినావయ్యా. మిమ్మల్ని అనాథులుగానే మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పి ఉంటున్నావు కనుక ఓ ప్రభు, విశ్వాసం చేతనైనా మేము నడవగలుగునట్లుగా దయ చూపించండి. మరి రాత్రికాలం ముందు ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. ఈ స్థలం నుండి తిరిగి వెళ్ళుచుండగా ప్రభు, మరి ఈ నామమును తండ్రి మేము స్మరించగలిగినట్లుగానైనా అయ్యా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉండినప్పటికీ అయ్యా, మరి మా అవసరత అనేది ప్రభు నీవిచ్చే సహాయము కన్నా ప్రభు మాకు ఏది గొప్ప సమస్య లేదు కానీ ప్రభు, నీకన్నా అయ్యా పెద్ద సమస్య తండ్రి, మరి నువ్వు అయ్యా మరి పరిష్కారం చేయగలగా లేని సమస్య అనేది ఏదీ లేదు. కానీ ఏ సమస్య అయినా ప్రభు మరి నీ పాదాల కింద మాత్రమే ఉండి ఉన్నదయ్యా. దేనికైనా నువ్వు సమాధానం చెప్పగలిగిన దేవుడు అయింటున్నావు. మీ పక్షాన మేము నిలబడడానికి ఇష్టపడుచూ ఉండినాము కనుక, కానీ కేవలం యోబుకి ఇచ్చినట్టు శక్తిని మాకు దయచేయండి అయ్యా. శోధన ఎంత తీవ్రంగా ఉండినప్పటికీ యోబు తన నోటి మాటల్లో ఒక్కటి కూడా దేవునికి విరోధముగా పలకలేదు అని లేఖనం చెప్పుచూ ఉండిగా, ఓ స్థితులు ఏ విధంగా ఉండినప్పటికీ నాయనా, అది కన్నీటి లోయ అయినప్పటికీ నాయనా, శ్రమలనైనా అయ్యా మరి ద్వారమైనప్పటికీ తండ్రి, మా నోటి వెంబడి ఇంకా దేవుడు దేవుడే అని చెప్పడానికి దయచేసి అటువంటి ప్రత్యక్షత మాకు దయచేయండి తండ్రి. దయచేసి ఈ స్థలం నుండి మీ బిడ్డలు వెలుచూ ఉండేండుగా ప్రతి హృదయంలో కావాల్సిన నిబ్బరాన్ని మీరు దయచేయండి. మరలా మేమందరము సమాజంగా చేరి ప్రార్థించినంత వరకు మీ కృపాక్షేమాలు మీరు మాకు తోడుగా ఉంచి నడిపించమని, మరి నేను మార్గ మధ్యాల్లో కూడా మీ కృపను తోడుగా ఉంచండి. చుట్టూ మీ దేవదూతల కాపుదలను ఉంచండి తండ్రి. మరి సమస్త ఘనత మీకు ఆరోపిస్తున్నాయినా, మరి నేను ఈ ప్రార్థన మనవులన్నీ మరి ఏ నామమున మేము అడుగుట్లేదు కానీ తండ్రి, మరి అన్నిటికన్నా సర్వోన్నతమైన నామము ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. మరణ శ్రమల నుంచి విడిపించి ఆ రాబోయే ఉగ్రత నుంచి తప్పించి తన మీదే ఆ భారమనంతటిని మోసిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప సదాకాలం మనకు తోడయుండునుగాక. షాలోమ్, సమాధానం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.